తెలుగు పాపులర్.comకి స్వాగతం, సుస్వాగతం. తెలుగు చలనచిత్ర రంగంలోనే 300 చిత్రాలు నటించిన ఏకైక అగ్ర హీరో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సతీమణి శ్రీమతి లక్ష్మీపార్వతి గారు మనతో ఉన్నారు. ఆమె మాజీ శాసనసభ్యురాలు గారు కూడా. ఆమెను అడిగి ఇప్పటి వరకు కొన్ని మీడియా సంస్థలు, కొన్ని పత్రికలు ఆమె గురించి కానీ, అన్నగా పిలుచుకునే తెలుగు ప్రజలు అన్నగా పిలుచుకునేటువంటి నందమూరి తారక రామారావు గారి మీద కానీ కొన్ని విపరీత ధోరణులు, విపరీత వ్యాఖ్యానాలు చేసిన దానికి భిన్నంగా ప్రస్తుతం నిజానిజాలని తెలుగు ప్రజలకే కాకుండా ఈ దేశ ప్రజలకు అందించాలన్న ఉద్దేశమే ఈ తెలుగు పాపులర్.com ఉద్దేశం. అవి నిర్మోహమాటంగా ఆమె మాటలతోటే విందాం మనం. స్వయంగా తండ్రిని దించడానికి ఆమె కంకణం కట్టుకున్న తీరు చూస్తే ఏదో వీరనారు అనుకుంటున్నారు. ఆమె డొక్కు సైకిల్ ఎక్కువ వచ్చిన వాడు ఈరోజు పత్రిక ఎండీ అయ్యాడు. ముఖ్యంగా ఆ రోజు ఏం జరిగిందనేది ప్రతి ఒక్కళ్ళకి తెలియాలి. అందువల్ల కమ్మ జాతిలో నాకు ఎంత కులాభిమానం ఉండే. మంచి ఉచ్చస్థితిలో రాజకీయాలలో ఉచ్చస్థితిలో ఉండి నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా వెలుగుతున్నటువంటి రోజుల్లో మీరు ఆయనకి ఎలా దగ్గరయ్యారు? మీకు రాజకీయాల్లోకి రావాలన్నటువంటి ఆలోచన, స్ఫూర్తి ఎవరు కలగజేశారు? ముందుగా తెలుగు పాపులర్.com ప్రేక్షకులకు, శ్రోతలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముందు మీ సంకల్పాన్ని అభినందిస్తున్నాను. నిజంగా కూడా తెలుగు భాష అన్నా, తెలుగు సాహిత్యం అన్నా, తెలుగు వాళ్ళ సంస్కృతి అంటే దానికి ఒక ప్రతిరూపంగా ఎన్టీ రామారావు గారే నిలుస్తారు. చక్కటి పంచికట్టు, లాల్చి, తర్వాత ఆయన వేషధారణ, కిర్రు చెప్పులు, ఆయన చూస్తే తెలుగు జాతికే ఒక ప్రతిబింబంగా నిలబడే ఒక అద్భుతమైన మూర్తి ఆ మహనీయుడు. అదేవిధంగా తెలుగు సినిమా రంగంలో కూడా ఆయనతో సాటి పోటీ ఎవ్వరు ఇప్పటి వరకు కూడా లేరు అని చెప్పుకోవాలి. 303 సినిమాలు నటించి ఒక చరిత్రను తిరగరాసినటువంటి ఆయన తర్వాత రాజకీయ రంగంలోకి వచ్చి అదే చరిత్రను కంటిన్యూ చేశారు. రాజకీయ రంగంలో కూడా 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీ, ఆయన తెలుగు అభిమానం ఎలా ఉందో చూడండి. తెలుగు అనే పేరు ఎంత ఇష్టపడతారంటే ఆయన కొసరాజు రాఘవయ్య చౌదరి గారిది ఎప్పుడు ఆయన కొటేషన్ చెప్తూ ఉండేవారు నాకు. తెలుగువాడిని నేను, తెలుగుదేశమే నాది, తెలుగు పేరు వింటే మురిసిపోతాను, తెలుగు భాష అంటే మర్చిపోతానని ఎన్టీ రామారావు గారు కొసరాజు రాఘవయ్య చౌదరి గారి కొటేషన్ చెప్తూ ఎంతో ఆనందపడేవారు. అటువంటి తెలుగు అంటే ఇష్టపడేటువంటి ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు 1982 మార్చి 29వ తేదీన. తర్వాత 9 నెలల్లోనే ఒక గిన్నిస్ రికార్డుకి సాధించే విధంగా దాన్ని ప్రభుత్వానికి తీసుకొచ్చారు. మొదటిసారిగా రాజకీయం అంటే ఓనమాలు తెలియనటువంటి ఆయన ముఖ్యమంత్రిగా తెలుగుదేశానికి, తెలుగు ప్రజలకి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అటువంటి మహనీయుడు ఏ రంగంలో అడుగుపెట్టినా ఆయన ఒక చరిత్ర సాధించారు. అది విజయమే ఆయనని వరించిందా అన్నట్టుగా ప్రతి రంగంలో కూడా ఆయన అడుగుపెట్టిన చోటల్లా పట్టిందల్లా బంగారంగా మారింది. నష్టాల్లో ఉండే చిత్రరంగం ఎంతో అభివృద్ధి సాధించి అదొక పరిశ్రమగా రూపుదిద్దుకుందంటే ఎన్టీఆర్ గారి పుణ్యమే అని చెప్పుకోవాలి. అదేవిధంగా అప్పటి వరకు కేవలము కొంతమంది వరకే పరిమితమైనటువంటి రాజకీయం, ప్రజలకు తెలియనటువంటి రాజకీయాన్ని తొలిసారిగా ఆయన ఒక సామాన్యుడికి కూడా రాజకీయం అంటే ఏంటో నేర్పినటువంటి ఘనత కూడా ఎన్టీ రామారావు గారిదే. తర్వాత దేశ చరిత్రలోనే మళ్ళీ అన్ని పార్టీలను ఒక తాటి మీదకి తీసుకొచ్చి కాంగ్రెస్ వ్యతిరేకంగా మరి అక్కడ ప్రధానమంత్రి విపి సింగ్ గారిని చేసినటువంటి ఘనత కూడా ఆయనదే. నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఇక నా అదృష్టం, దాన్ని నేనేం చెప్పాలో నాకు ఇప్పటికి కూడా అర్థమే కావట్లేదు. ఆయన అర్ధాంగిగా ఎలా అడుగు పెట్టానో ఆయన జీవితంలో అది ఇప్పటికీ నాకు ఒక అయోమయ స్థితిలోనే ఉంటాను నేను. ఎందుకంటే ఒక కోట్లాది మంది ఆయన అభిమానులు, ఆయన కోరుకుంటే పైనుండి అప్సరస్సులు దిగొస్తారు. ఆయన కోరుకుంటే ఈ భూమి మీద మరి ఎవరైనా సరే ఆయన వెంట నడవటానికి సిద్ధపడతారు. అటువంటిది ఒక సామాన్య లెక్చరర్గా ఉండే నేను, మరి ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి నేను, మరి ఒక సామాన్యమైన రూపం కలిగినటువంటి నేను ఆయన ఎలా ఆకర్షించానో నాకు ఇప్పటికి కూడా అర్థం కావటం లేదు. అందుకని ఆ కన్ఫ్యూజన్లోనే ఉన్నాను నేను ఇప్పటికి కూడా. నేను ఎన్నోసార్లు ఎన్టీఆర్ గారిని కూడా అడిగాను, నన్ను ఎందుకు ఇష్టపడ్డారంటే ఆయన చెప్పారన్నమాట, ఎందుకంటే గుణా సంతి పూజస్థానం నచ రూపం నచ లింగ అని. ఎక్కడ గుణాలు ఉంటాయో అక్కడ రూపంతో పని లేదు, లింగంతో పని లేదు.
కనుక నేను ప్రాధాన్యత ఇచ్చేది గుణానికే తప్ప రూపానికి కాదని చెప్పి సమాధానం చెప్పారు. అది కూడా నాకు సంతోషమైంది. ఎందుకంటే ఆయన ఆకర్షించే గుణాలు నాలో ఉన్నందుకు అది కూడా నాకు గర్వంగానే అనిపించింది. అందువల్ల మా ఇద్దరి కలయిక చాలా విచిత్రంగా జరిగింది. నేను చాలా వీరాభిమాని పుట్టుక నుంచి. మా అమ్మా నాన్నలు అంటే మేము వీరాభిమానులను చెప్పుకోవటం పెద్ద విశేషమేం కాదు. ఈ తెలుగునాటే కాదు, భారతదేశంలోనే అత్యంత అభిమానులు ఉన్నటువంటి ఏకైక నటుడు ఎన్టీ రామారావు గారు. అందువల్ల ఆయన ఆరాధించే వాళ్ళు ఇప్పటికి అలాగే ఉన్నారు. గుడిగట్టి దేవుడిగా పూజలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అందువల్ల అంతమంది కోట్లాది మంది అభిమానులు, మా కుటుంబం కూడా ఒకటి. అయితే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి దేవుడి గదిలో ఎన్టీఆర్ ఫోటో ఉండేది. ఆయన ఫోటోకు ఒక చిన్న పువ్వు పెట్టి దండం పెట్టుకోమని చెప్పేది మా అమ్మ. అట్లానే మేము ఎన్టీఆర్ గారి అభిమానంతోనే నేను పెరిగాను. అంత వీరాభిమానిగా ఆయన పార్టీ పెట్టిన తర్వాత మేము కమ్యూనిస్టులం సహజంగానే. మా నాన్న మంచి ఉద్యమంలో పనిచేశారు. ఆయన ఇది సుందరయ్య గారి భావజాలంలో చాలా ఉత్తేజితులై ఆ రోజుల్లో కమ్యూనిస్టు మీద బ్యాన్ ఉండేది. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన రహస్య సమావేశాలు ఇప్పుడు నక్సల్స్ లాగా మా ఇంట్లోనే ఎక్కువ జరుగుతూ ఉండేవి. నేను కొంచెం పెరిగి పెద్ద అయ్యేసరికి అది అర్థమైంది నాకు. కనుక అటువంటి కుటుంబంలో పుట్టిన నేను మొదటిసారిగా తెలుగుదేశం పార్టీలో చేరి 83లో మరి క్రియాశీలక సభ్యురాలిగాను పార్టీలో అక్కడ గుంటూరు జిల్లాలో మహిళా వింగ్లో సెక్రటరీగా కూడా నేను పనిచేయడం జరిగింది. అంటే మీరు చంద్రబాబు నాయుడు గారి కంటే ముందే తెలుగుదేశం పార్టీలో అడిగినట్టున్నారు కదా మేడం? ఎస్, 100%. చంద్రబాబు నాయుడు కంటే ముందే నేను వచ్చాను తెలుగుదేశం పార్టీలోకి. ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపన చేసినప్పుడే మేము వెంటనే జాయిన్ అయిపోయాను నేను. ఎందుకంటే ఆయన మీద ఉండి నాకు రాజకీయాలు ఎప్పుడూ ఇష్టం లేదు. నిజంగా ఇప్పుడు కూడా ఇష్టం లేదు చెప్పాలంటే. ఇష్టం లేకపోయినప్పటికి కూడా ఎన్టీఆర్ గారి మీద ప్రేమతోనే నేను ఆ రోజు చేరటం జరిగింది. ముఖ్యంగా నాదెండ్ల భాస్కర్రావు ఇన్సిడెంట్ టైంలో మేము రోడ్డు మీద కూడా వచ్చాము. మహిళలమంతా గుంటూరు జిల్లా మహిళా వింగ్ అంతా బస్సు వేసుకొని మరి ఆయన మళ్ళీ తిరిగి పదవిలో వచ్చే వరకు మొత్తం కూడా జిల్లా అంతా తిరిగి ప్రచారం చేయడం జరిగింది. రాజకీయ ఉపన్యాసం మొట్టమొదటిసారిగా అప్పుడే నేను చెప్పాను నేను. అట్లా మళ్ళీ తిరిగి ఆయన పదవిలోకి వచ్చిన తర్వాత ఇక మేము మళ్ళీ ఇంట్లోనే ఉన్నాము. అందువల్ల ఎప్పుడూ కూడా వచ్చి కలిసి మాకు పదవుల కోసమో లేకపోతే మరొక దేనికోసమో ఎవరిని కూడా నేను అడిగారు. నా జీవితంలో ఏ పొలిటీషియన్ నేను కలిసి ఎరగను. మీ వివాహము వెంకటేశ్వర స్వామి పాద సన్నిధి తిరుపతిలో జరిగింది కదమ్మా. దానికి అక్కడ జరగడానికి ప్రత్యేక కారణాలు ఏంటి? అక్కడే చేసుకోవాలని ఎన్టీ రామారావు గారు నిర్ణయించారా, మీరు నిర్ణయించారా, లేక మోహన్ బాబు గారు నిర్ణయించారా, లేకపోతే తెలుగు ప్రజానీకం నిర్ణయించిందా ఎన్టీ రామారావు తిరుపతి వెంకటేశ్వర స్వామి పాద సన్నిధిలో చేసుకోవాలి వివాహం అనేటువంటిది? నిజానికి ప్రజలకి ఏం తెలుసు పాపం అప్పటి వరకు. ఎన్టీఆర్ గారి మనస్తత్వం రమేష్ మీకు కూడా బాగా తెలుసు. ఎందుకంటే ఆయన ప్రతిదీ కూడా ఒక్కసారిగా ఓపెన్ చేయాలనుకునేటువంటి మనస్తత్వం. ముందు చెప్పరు ఏది. 2 రూపాయల కిలో బియ్యం కానీ పథకాలన్నీ కూడా సడన్గా సర్ప్రైజ్ న్యూస్ ఆయనకు చాలా ఇష్టం. అది సినిమాలో అట్లా పాత్రలన్నీ అలాగే ఉంటాయి. అదేవిధంగా ఆయన వివాహం నాకు కూడా తెలియదు ఆయన అనౌన్స్ చేస్తారని. వాస్తవానికి అస్సలు చివరి క్షణం వరకు నాకేమీ చెప్పలేదు. నన్ను ఉద్యోగం వదిలేసి రమ్మన్నారు. వదిలేసి వచ్చి ఇక్కడే ఉన్నాను. ఆ పెరాలిటిక్ స్ట్రోక్ రావటాన నా సేవ చాలా అవసరమైంది ఆ సమయంలో. ఆ సమయంలో ఎన్టీ రామారావు గారికి పెరాలిసిస్ స్ట్రోక్ వచ్చినటువంటి టైంలో 7 కొడుకులు, 6 కోడళ్ళు, 4 కూతుళ్ళు, 4 అల్లుళ్ళు ఉండి కూడా ఎవరు ఆయనకి సహాయం చేయలేదు కనుకనే సహాయం మీరు చేశారు, ఆయనకి సేవలు అందించారు మీరు అనేటువంటి కృతజ్ఞత, మంచి సదభిప్రాయం ఉండి మీ మీద ఇంకా ఎక్కువగా మనసు పెంచుకున్నారు ఎన్టీ రామారావు గారు అనేటువంటిది ఒకటి అభిప్రాయం ప్రజల్లో ఉన్నది. ఇందులో జరిగిన వాస్తవాన్ని అదే టైంలో మీరు ఆయనకి సపరిచర్యలు చేసే సమయంలోనే కొంతమంది మిమ్మల్ని అటు చంద్రబాబు మనుషులు కావచ్చు, లేకపోతే ఆయన కొడుకులకు సంబంధించిన మనుషులు కావచ్చు, ఎవరో కొంతమంది మిమ్మల్ని కిడ్నాప్ చేసి కొంతకాలం మిమ్మల్ని బెదిరించి అన్నగారింటికి కానీ ఎన్టీ రామారావు గారి దగ్గర రావడం కానీ రావద్దు మీరు అని చెప్పి అన్నటువంటి సందర్భాలు ఉన్నాయని కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించి రాసేయ్యా, నిజం రాసేయ్యా? అదైతే వాస్తవం. నేను వస్తున్నాను కనుక ఆ సమయంలో
నేను నిజానికి ఒక ఉద్దేశంతో వచ్చాను. ఎన్టీఆర్ గారు బయోగ్రఫీ రాద్దామనే మంచి ఉద్దేశంతోనే నేను రావటం జరిగింది. ఆయన చరిత్ర రాయాలని చాలా ఇష్టం నాకు. ఆ సమయంలో సాటర్డే, సండే 2 రోజులు నేను మెటీరియల్ సేకరించుకోవడానికి ఎన్టీఆర్ గారి దగ్గరికి వస్తూ ఉండేదాన్ని. ఆ విధంగా మా ఇద్దరి మధ్య ఆత్మీయత పెరిగింది, ఒక అనుబంధం పెరిగింది. దాని మీద ఎన్టీఆర్ గారు చాలా నన్ను ఇష్టపడటం ప్రారంభించారు. ఎందుకంటే నాకున్నటువంటి సంస్కృత, తర్వాత ఆంధ్ర భాష పరిజ్ఞానం, నా చదువు, ఇవన్నీ కూడా ఆయన బాగా ఇష్టపడ్డారు. అట్లాంటి పరిస్థితుల్లో నన్ను దాంతో పేపర్లో కూడా వచ్చినట్టుంది అప్పుడు మా ఇద్దరి అనుబంధాన్ని గురించి. దాని మీద ఎన్టీఆర్ గారు నన్ను కిడ్నాప్ చేసిన మాట వాస్తవమే. కిడ్నాప్ చేసిన మాట వాస్తవమే. మాధవరెడ్డి గారి మనుషులు చేశారు. మాధవరెడ్డి గారు అంటే చంద్రబాబు ప్రోద్బలంతోనే చేసి ఉంటారు కదా. అది కుటుంబ సభ్యులు చంద్రబాబు నాయుడు గారు. నేను ఎవరిని ఇంతవరకు చెప్పలేదు, అనలేదు. అందువలన ఏదైనా వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా దాని వెనక. అట్లా చేసి తర్వాత ఒక రోజంతా ఉంచారు. దాంతో ఎన్టీఆర్ గారు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు ఆయన. ఆమెను చూసే వరకు నేను ఇట్లాగే ఉంటాను, నేను అన్నము నీళ్లు ఏమీ నేను తాగను, లక్ష్మి నాకు కనపడాలి అంటే ఎంత అనుబంధం మా ఇద్దరి మధ్య ఉందో చూడండి. మా ప్రేమ నిజంగా అదొక అమరమైనటువంటిది. అది వీళ్ళకి ఎవరికి చెప్పినా అర్థమయ్యేది పడదు అసలు. ఎందుకంటే ఈ లౌకిక ప్రపంచంలో వీళ్ళంతా కూడా ఒక కమర్షియల్ జీవితాలు జీవిస్తూ ఉన్నారు. అలాగే ఒక కల్మష రాజకీయ వాతావరణంలో బతుకుతూ ఉన్నారు. వీళ్ళకి స్వచ్ఛత గురించి ఇంత చెప్పినా కూడా అర్థం కాదు. కుటుంబ సభ్యులకి అర్థం కాదు, అల్లుళ్ళకి అంతకంటే అర్థం కాదు. అది మా ఇద్దరికే తెలుసు, మా 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 మనసులకి తెలుసు, మా జీవితాలకు తెలుసు. ఇద్దరం ఒక ఆదర్శమైన బాటలో నడిచినటువంటి వాళ్ళం. అందుకని అదే సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాం కనుక మేము ఒక్క రూపాయి కూడా ఎన్టీఆర్ కానీ నేను కానీ ప్రజల సొమ్ము కానీ పార్టీ వ్యక్తుల దగ్గర నుంచి కానీ ఒక్క రూపాయి మేము ముట్టుకోలేదని సగర్వంగా ఇప్పటికి కూడా మేము చెప్పుకుంటున్నాము. బసవతారకం గారు మరణించిన తర్వాత నందమూరి తారక రామారావు గారికి ఆహార బాధ్యతలు కానీ ఆయన సంసార బాధ్యతలు అంటే ఆయన్ని ఆరోగ్య పరిస్థితులు చూసుకుంటానికి కానీ, ఆయనకి భోజన వసతి ఏర్పాటు చేయడానికి కానీ, ఆయన కొడుకులు కానీ, కూతుళ్ళు కానీ, అల్లుళ్ళు కానీ ఎవరో చొరవ చూపలేదనేటువంటిది కూడా ఒక అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఆ కారణం కూడా ఒకటైంది లక్ష్మీపార్వతి గారి మీద మనసు పడడానికి ఎన్టీ రామారావు గారికి అని అంటారు. అది వాస్తవమేనంటారా? అది కూడా నిజమే. ఎందుకంటే ఆ మాట నేను అనలేదు, ఎప్పుడూ అనలేదు. కానీ ఎన్టీఆర్ గారు చాలా స్వయంగా చెప్పారు. ఆయన నా భార్య చనిపోయి ఇప్పటికీ 9 ఏళ్ళు ఎంతో అయిపోయింది. అప్పటికి ఆమె 84లో చనిపోయినట్టున్నారు. 93లో మా వివాహం జరిగింది. అందువలన 10 సంవత్సరాలు దాదాపు అయిపోయింది. అందువలన ఆమె చనిపోయిన తర్వాత నేను ఒంటరిగా బాధపడుతున్నాను, ఒంటరితనంతో. మరి నన్ను సరిగా చూసుకునేవాళ్ళు లేరు, ఎవరి కుటుంబాలు వాళ్ళు అయిపోయినాయి. అందువల్ల నాకు భార్య అవసరమైంది. పైగా ఆయన తిరుపతి సభలో మేజర్ చంద్రకాంత్ దినోత్సవంలో ఆయన అనౌన్స్ చేసింది ఇదే పబ్లిక్గా. ఇప్పటికి కూడా క్యాసెట్లు మీకు దొరుకుతాయి కనుక చూడొచ్చు. దాంట్లో స్పష్టంగా ఏం చెప్పారంటే ఎన్టీఆర్ గారు, నేను 2 సార్లు అంటే మృత్యు దగ్గరికి వెళ్ళాను. నేను 2 సార్లు తీవ్రమైనటువంటి ఆరోగ్య పరిస్థితి తలెత్తింది నాకు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక స్త్రీ, అజ్ఞాత స్త్రీ 2 సార్లు నా ప్రాణాన్ని కాపాడింది. నాకు పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చినప్పుడు, అదేవిధంగా షుగర్ లెవెల్స్ పెరిగిపోయి కోమాలకు వెళ్ళేటప్పుడు ఆమె నన్ను కాపాడుకున్నారు. ఆమె నాకు అండగా నిలబడ్డారు. ఆమె అనుమతిస్తే ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పి అక్కడ అనౌన్స్ చేయటం జరిగింది. కేవలం ఆయన ఒక్కరే నిర్ణయం తీసుకొని నాకు కూడా తెలియకుండా చివరి క్షణంలో నన్ను కూడా అక్కడికి పిలిపించి చేశారు తప్ప ఇందులో మోహన్ బాబు గారి ప్రమేయం లేదు, మరొకళ్ళు ఎవరి ప్రమేయం లేదు. ఎన్టీఆర్ గారి నిర్ణయం మేరకే మా ఇద్దరి వివాహం జరిగింది. అది అలాగే మీ వివాహం జరగడానికి ముందే, ఎన్టీ రామారావు గారితో వివాహం జరగడానికి ముందే ఆయన తన ఆస్తి మొత్తాన్ని తన కొడుకులకి, కూతుళ్ళకి, అల్లుళ్ళకి ఎవరెవరికి ఏ విధంగా రాసియ్యాలనుకున్నారో అలా రాసిచ్చారు. కానీ భార్యగా స్వీకరించిన నందమూరి లక్ష్మీపార్వతి గారికి ఆస్తిలో వాటా ఏమైనా రాసిచ్చారా, రాసిన పత్రాలు ఉన్నాయా, రాసిచ్చారా? ఆయన రాసివ్వలేదని చాలామంది అంటారు, రాసిచ్చారని కొంతమంది అంటారు.
ఇందులో ఆయన ఏమైనా సరే గండిపేట ఆశ్రమం కావచ్చు, ఎన్టీఆర్ స్టూడియో కావచ్చు, రామకృష్ణ సినీ స్టూడియోస్ కావచ్చు, లేకపోతే ఆయన నిర్మించినటువంటి ఆయన సొంత చిత్రాలలో కొన్ని చిత్రాల వాటాలు కావచ్చు, ఏదైనా సరే ₹1 అయినా సరే నందమూరి లక్ష్మీపార్వతి గారి మీద ఆస్తిగా ఏమన్నా కొడుకులు కూతుళ్ళతో అల్లుళ్ళతో సమానంగా భార్యగా స్వీకరించిన మీకు పంచిపెట్టారా? ఒకటి పిల్లలందరికీ ఆస్తులు అనేది ఆయన 82 రాజకీయాల్లోకి వచ్చేటప్పుడే మొత్తం ఆ రోజే ఆయన పరిష్కారం చేశారు. అప్పటికి నేను లేను గనక ఆయనకి ఏమీ మిగిల్చుకోవాలి. అందుకే నా దగ్గర ఏముంది బూడిదనే ఒక పదం కూడా అది కాంగ్రెస్ వాళ్ళు ఎగతాళి చేస్తుండేవారు. నిజానికి కూడా ఏమీ లేదు, ఆ కుటీరం తప్ప, గండిపేట కుటీరం తప్ప ఆయనకు ఆస్తులంటూ లేవు. నేను అదే చెప్తాను, నేను వచ్చిన నేపథ్యం కూడా చూడండి. నేను దేనికోసమో వచ్చానని విపరీతంగా ప్రచారం చేశారు. నేను వచ్చినప్పుడు ఆయనకు ఆస్తులు లేవు, ఆరోగ్యం లేదు, అధికారం లేదు. నేను వచ్చిన తర్వాత ఈ 3 తీసుకొచ్చాను. అది నేను గర్వంగా చెప్పుకోగలను. ఎందుకంటే నా ప్రేమ చేత, నా సేవ చేత ఎన్టీఆర్ గారు ఎంత తొందరగా కోలుకున్నారో అందరూ చూశారు, వాళ్ళ పిల్లలు కూడా చూశారు. అయినా వాళ్ళు నిందలు వేయటానికే సిద్ధంగా ఉండేటువంటి వాళ్ళని మనం ఏం కన్విన్స్ చేయగలం? అందువల్ల దాని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఎవరి సంస్కారాలకు వాళ్ళకే వదిలేశాను. నేనైతే చెప్పగలను, ఆత్మసాక్షిగా, నా భర్త పాదాల సాక్షిగా, నేను ఏ స్వార్థంతో ఆయన జీవితంలో రాలేదు, నిస్వార్థంగా వచ్చాను. ఆయన భక్తురాలిగా, ఆయన ప్రేమికురాలిగా, ఒక మీరాబాయిలాగా ఆయన జీవితంలో అడుగుపెట్టాను. ఆయన భార్యనయ్యాను, ఆయన ప్రేమను పొందాను. ఎంత గౌరవం ఇచ్చారో అందరికీ తెలుసు. అది తనతో సమానంగా ఎక్కడికి తీసుకెళ్లారు, అన్ని చోట్ల నా భార్య అని పరిచయం చేశారు. అంత సముచితమైనటువంటి గౌరవం స్త్రీకి ఇచ్చిన భర్తను నేను ఇంతవరకు చూడలేదు. అది నా అదృష్టం. అటువంటి ఎన్టీ రామారావు గారి జీవితంలో కొన్ని దుస్సంఘటనలు, దురదృష్టకరమైనటువంటి చివరి దశలో జరగటం అది ఎప్పటికీ నేను మర్చిపోలేను. అందుకే ఇప్పటికి కూడా నా ధర్మ పోరాటం వాళ్ళ మీద సాగుతూనే ఉంది. ఆయనకి కుటుంబం అన్యాయం చేశారు, కొడుకులు చేశారు, కూతుళ్ళు చేశారు, అదేవిధంగా అల్లుళ్ళు చేశారు. ఇంత పార్టీని స్థాపించి ప్రజలకు అంకితమైనటువంటి మనిషిని, ప్రజల సొమ్ము ₹1 కూడా ముట్టుకోకుండా నిస్వార్థంగా సేవ చేసి జాతికే ఒక రాజకీయ ఒక చైతన్యమే కాకుండా రాజకీయ చరిత్రలోనే ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు అంత అద్భుతమైన ₹2 కిలో బియ్యం కానీ, మరియు సంపూర్ణ మద్య నిషేధం తర్వాత జలతా వస్త్రాల పథకం కానీ, మహిళలకి ఎన్నో పథకాలు అన్నీ, అలాగే మండల కమిషన్, ఇట్లాంటివి మండల వ్యవస్థ, మండలిక వ్యవస్థ కానీ, పటేల్ పట్టువారి రద్దు చేయడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఒక సెన్సేషనల్. అదేవిధంగా అది పేద వర్గాలకు ఉపయోగపడి ఎన్నో పథకాలు తీసుకొచ్చిన మహనీయుడు. ఆయనకు తెలియదా విచక్షణ ఏంటనేది? ఎవరు నిర్ణయించుకోవాలి ఆయనకు తెలియదా? అటువంటి ఆయన అధికారం, ఆయన ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ఇంత నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు లాగేస్తుంటే వైస్రాయ్ హోటల్ భాగవతం అంతా చూసి కూడా ఈ కొడుకులు ఆయన సపోర్ట్ చేసిన విధానం మాత్రం చరిత్ర ఎప్పటికీ వీళ్ళని క్షమించలేదు. ఆ చివరి పేజీలు నావి కాదు, ఆ దురదృష్టమైన చివరి పేజీలు ఎన్టీఆర్ కొడుకులే అని మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను. అది అలాగే చివరి రోజుల్లో కూడా ఆయన, ఎన్టీ రామారావు గారి చివరి రోజుల్లో కూడా ఆయన యాబిట్స్ ఇంట్లో ఉన్నప్పుడు అక్కడి నుంచి ఆ ఇల్లు రామకృష్ణ గారి పేరు మీద రాసినట్లుగా చరిత్రలు ఉన్నాయి. రామకృష్ణ గారి పేరు మీద అనుకుంటాను. రాసిన తర్వాత పార్టీ ఆఫీసుకు కూడా అందులోనే ఆయన అధికారం కోల్పోయి ప్రతిపక్ష నాయకులుగా ఉన్న టైంలో కార్యకర్తలు వాళ్ళు వస్తూ ఉంటే ఇంటికి, దిస్ హౌస్ ఈజ్ మైన్, ఈ ఇల్లు నాది, ఇక్కడికి కార్యకర్తలు రావడం కానీ, నీ అభిమానులు రావడం కానీ మాకు ఇష్టం లేదు, మాకు ప్రశాంత వాతావరణం కావాలి, నాన్నగారు మీరు ఇల్లు ఖాళీ చేసి ఎక్కడన్నా ఇల్లు చూసుకోండి అన్న మాట వాస్తవమేనా? నిజంగా తెలియదు. ఎందుకంటే ఎన్టీఆర్ అప్పటికి నేను లేను కనుక నాకు విషయం తెలియదు. తెలిసిన రమేష్ మీరే చెప్పాలి ఈ విషయం అనేది. తెలియని దాన్ని నేను చెప్పలేను. కానీ నాకు తెలిసేటప్పటికి రోడ్ నెంబర్ 13 బంజారా హిల్స్లో ఆయన ఒక చిన్న ఇల్లు, పాపం అది అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే ఇల్లు, ఆయన చనిపోయింది కూడా అదే ఇంట్లో, మా పెండ్లయింది అదే ఇంట్లో. అంత చిన్న ఇల్లు ఎవ్వరూ ఉండరు నాకు తెలిసి. అంత మహానుభావుడు ఎంత అడ్జస్ట్ పోయి 2 బెడ్రూమ్లు, అందులో కూడా ముందు గదంతా ఆఫీసు గది అయిపోయింది. ఆ ఒకే ఒక్క బెడ్రూమ్ మేము అడ్జస్ట్ అయ్యాము. అట్లాంటి ఇల్లు ముస్లిమ్స్ దగ్గర నుంచి ఎక్కడి నుంచో కొనుక్కున్నారు, దాన్ని రిపేర్ చేశారు. అతుకులు బొంతలాగా ఉంటుంది ఆ ఇల్లు చూస్తే.
అట్లాంటి ఇంట్లో నివాసం ఉండటం అనేది మాత్రం నాకు తెలుసు. ఎందుకు అంత పెద్ద ఇళ్ళు వదిలిపెట్టి వచ్చారో నాకు తెలియదు. కానీ అంత సింపుల్గా ఆయనతో పాటు నేను కూడా అంతే సింపుల్ పర్సన్ కనుక ఇద్దరం చక్కగా మా ఇద్దరికి కావాల్సింది మా అనుబంధం, అదేవిధంగా మా ఇద్దరికి కావాల్సింది ప్రజలకు మంచి జరగటం కనుక అటువంటి వాళ్ళకి ఇళ్ళు ఇవన్నీ పెద్ద పెద్ద అంతస్తులు ఏముంది. పోనీ అంత ఇళ్ళు ఉండి కూడా వాళ్ళు ఏమైనా నిలబెట్టుకున్నారు, అది కూడా అమ్మేసుకున్నారు కదా. మీరు 1986, 89లో జరిగినటువంటి జిల్లా పరిషత్ ఎన్నికలప్పుడు తెలుగుదేశం పార్టీకి తరఫున ఎన్టీ రామారావు గారి కంటే ముందుగా వెళ్ళి జనాల దగ్గర ఉండి అక్కడ కూడా మీరు 1-2 రాజకీయ ఉపన్యాసాలు చెప్పి ఎన్టీ రామారావు గారి షెడ్యూల్ ఆయన లేటుగా వస్తే జనాలు వెళ్ళిపోకుండా ఉండేందుకు అనేటువంటి దాంతో మీరు ముందుగా వెళ్ళి అక్కడ కార్యక్రమాలు నిర్వహించేవారని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటారు. అది వాస్తవమేనా? లేదు లేదు, అది రాంగ్. నేను చెప్పాను కదా, ఆయన ఎప్పుడైతే పదవి దిగారో 83, 84 నాదెండ్ల భాస్కర్రావు కారణంగా ఆ సమయంలో మాత్రం మేము విపరీతంగా ఇల్లు కూడా వదిలేసి, నాకు అప్పుడు చిన్న బిడ్డ బాబు, నా కొడుకు, ఇంట్లో మా అమ్మకు వదిలేసి ఇక మొత్తం రోడ్డు మీదే మేము అక్కడే తిన్నాము, అక్కడే పడుకున్నాము, రోడ్డు మీద పడుకున్నాము. ఎన్టీఆర్ గారు వస్తే ఆయన అప్పుడు ఈ గుడారాలు వేసుకొని ఉండేవారు, ఎక్కడ బిల్డింగ్లో ఉండేవారు కాదు కదా. ఆ గుడారం ముందు నేను తెల్లవార్లు అట్లాగే కూర్చున్నా, నిద్ర కూడా లేకుండా, ఎప్పుడు ఆయన బయటకు వస్తారో, ఆయన ఎప్పుడు దర్శించుకుందామని అంత ఇష్టం నాకు. నిజంగానే తెల్లవారుజాము 4ంటికి బయటకు వస్తే అందరు నిద్రపోతున్నారు, నేను ఒక్కదాని అలా కళ్ళు తెరుచుకొని అలా కూర్చున్నాను. నేను ఆయన చూసి ఏం నిద్రపోలేదా మీరని అన్నారు. లేదండి, మీరు వస్తే దర్శనం చేసుకుందామని అంటే ఆయనకి అప్పుడు అర్థమైంది. ఢిల్లీలో ఆయన చేతుల మీద సన్మానం జరిగినప్పుడు చెప్పాను నేను వీరాభిమాని అని చెప్పి, ఆ విధంగా పరిచయం అయింది మా ఇద్దరికి. ఆ తర్వాత నా అభిమానాన్ని ఆయన అర్థం చేసుకున్నారు, సరే అనుబంధం పెరిగింది, దంపతులం అయ్యాము, ఇదంతా జరిగింది. కానీ ఇక్కడ ఒక్కటి ఏంటంటే ఆస్తుల విషయం ఇందాక మీరు అడిగారు, ఆస్తులు అన్నీ కూడా ఆయన ఇచ్చేశారు. నాకు మాత్రం ఆ పక్కనే, అంటే స్వయంగా ఇంట్లోకి వచ్చి మా వివాహం జరిగాక కొన్న ఇల్లు, ఏదైతే ఇల్లు కాదు స్థలం కొన్నారు, రోడ్ నెంబర్ 13 బంజారా హిల్స్ ఉన్న ఇంటికి, ఉమమ్మ ఇంటి పక్కనే స్థలం కొని నా కోసం ఆయన బిల్డింగ్ కట్టడం ప్రారంభించారు. అది ఇచ్చారు, గండిపేట ఇచ్చారు నాకు. నేను ఇచ్చింది ఇవ్వలేదని నేను ఎలా చెప్పగలను? ఆ రెండే నాకు దక్కినయ్యి. తర్వాత మీరు ఎన్టీ రామారావు గారు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, మీరు ఆయన సతీమణి అయిన తర్వాత కిచెన్ క్యాబినెట్ అనే ఒక కొత్త పదాన్ని దేశ రాజకీయాల్లోనే ఒక కొత్త పదాన్ని సృష్టించి, లక్ష్మీపార్వతి వంట ఇంట్లో ఉంటూ కిచెన్ రాజకీయాలు చేస్తోంది, కిచెన్ క్యాబినెట్ అని చెప్పి ముద్దుకృష్ణ నాయుడు, ఇందిరారెడ్డి, అలాగే కొంతమంది దేవినేని రాజశేఖర్ లాంటి వాళ్ళందరూ మీరు దగ్గరికి చేర్చుకుని, హక్కును చేర్చుకుని వాళ్ళతోటి మంతనాలు జరుపుకుంటూ చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఒక వర్గాన్ని తయారు చేసి కిచెన్ క్యాబినెట్ నడిపారని చెప్పేటువంటిది ఆ రోజు పత్రికల్లో వచ్చింది, మీడియా సంస్థల్లో వచ్చింది. ఆ కిచెన్ క్యాబినెట్ నడిపినటువంటి మాట వాస్తవమేనా? కిచెన్ క్యాబినెట్ నవ్వొస్తాయి పదాలు, ఎందుకంటే ఓనమాలు తెలియందని నేను రాజకీయాలు, అదేవిధంగా నాకు చాలా కొత్త. ఈ పార్టీలో ఎవరి వర్గమో కూడా నాకు తెలియదు, అంతే కదా, వాస్తవం అయితే అదే కదా. నాకు మాధవరెడ్డి అంతో, ముద్దుకృష్ణ నాయుడు అంతే, నరసింహులు ఎంతో, ఇందిరారెడ్డి అంతే. నాకు తేడా ఏముంటుంది? అందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు. కానీ ఇది చాలా రాంగ్. ఏంటంటే పాపం వాళ్ళని అవమానించినట్టు ఇది. ఏ ఒక్కళ్ళు కూడా, వాళ్ళంతా మినిస్టర్స్గా చేసిన వాళ్ళు గతంలో ఎన్టీఆర్ గారి ప్రభుత్వంలో, చాలా సీనియర్ పొలిటీషియన్స్, వాళ్ళందరూ కూడా ఆ విధంగా వెనక్కి వచ్చి కిచెన్లో మాట్లాడటం అనేది చాలా చెప్పడానికి కూడా బాధగా అనిపిస్తూ ఉంది. వాళ్ళు ఎప్పుడు వెనక్కి రాలేదు. ఎప్పుడైనా ఎన్టీఆర్ గారు నన్ను పిలిచి ఆఫీస్లో ఇదిగో వీళ్ళు ఫలానా అని పరిచయం చేశారు తప్ప వాళ్ళు వెనక్కి ఒక్కసారి కూడా రాలేదు. ఎవరు వచ్చేవాళ్ళు అంటే చిన్న చిన్న కార్యకర్తలు లేదు. ఎందుకంటే నేను చెప్పాను కదా, వాళ్ళు ఆ కార్యకర్తలు లాంటి వాళ్ళు ఎవరో, లేకపోతే అభిమానులు వచ్చి మీకు ఏదో పట్టు చీరలు, బంగారు నగలు, వజ్ర వైఢూర్యాలు అవన్నీ కానుకలుగా కిచెన్లో సమర్పించుకున్నారని చెప్పి కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేసినవి. అవి అసత్య ప్రచారమా, సత్య ప్రచారమా? అలాగే కొంతమంది మహిళా తెలుగుదేశం నాయకురాళ్ళు, సపోజ్ నన్నపనేని రాజకుమారి గారు లాంటి వాళ్ళందరూ కూడా
ఈవిడ చీరల సంస్కృతి బాగా ఉంది, పట్టు చీరల సంస్కృతి, పట్టు చీరలు తప్పితే ఇంకేవి కట్టదు, పట్టు చీరలే అడుగుతుంది, బంగారమే అడుగుతుంది, వజ్రాలే అడుగుతుంది అని చెప్పి ప్రచారం చేశారు మీ మీద. మీరు ఆ కిచెన్లో తీసుకున్నారా, ఆఫీస్ రూమ్లో తీసుకున్నారా, ఎక్కడ తీసుకున్నారు, ఎవరెవరు ఇచ్చారు? చెప్తున్నా కదా, మా ఇల్లే ఓపెన్, అది ఓపెన్ ప్రయోగశాల లాంటిది. అక్కడ ఎవరైనా వచ్చి చక్కగా కూర్చోవచ్చు, మాట్లాడవచ్చు, అట్లాంటి ఇల్లు అది. అసలు దానికి సీక్రెట్ అని లేదు. ఇక మేము దాచిపెట్టడానికి కూడా మాకేమీ ఇంకొక గది కూడా లేదు. నిజం చెప్పాలండి, వీళ్ళు చెప్పినటువంటి వందలు వేల పట్టు చీరలు నేను ఎక్కడ పెట్టాలి? నాకే రోడ్డు మీద పడేయాలి. ఇక అంతకుమించి మా ఇల్లు చూస్తే ఎవరికైనా స్పష్టంగా అర్థమవుతుంది. దురదృష్టం ఏంటంటే నన్నపలేని అప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. అందువల్ల ఆమె వ్యాఖ్యలు అట్లా తరచుగా చేస్తుండేవారు. ఎందుకు సాటి స్త్రీ అనేది కూడా చూడకు నిజాలు లేకుండా మాట్లాడారు. ఎప్పుడు బాధపడేది. నేనైనా ఏనాడు ఒక్కసారి కూడా ఆమె నేను విమర్శించెరగను. ఎందుకంటే స్త్రీయే గౌరవించాలి అనే సిద్ధాంతం నాది. ఆ విధంగా మొదటి నుంచి కూడా కొంతమంది ఈర్ష్యా ద్వేషాలకు నేను బలైపోయాను. మళ్ళీ ఇదే రాజకుమారి గారు అన్నారు, మీరు ఎప్పుడు ఒక్కసారన్నా పట్టు చీర కట్టుకోగా చూడలేదన్నారు. మరి చక్కటి కాటన్, గద్వాల కాటన్ చీర తప్ప ముఖ్యమంత్రి భారీగా కూడా ఏ ఫంక్షన్కి వెళ్ళినా అవే. నేను పట్టు చీర కట్టుకుంది లండన్ వెళ్ళినప్పుడు మాత్రమే 2 సందర్భాల్లో కట్టుకున్నాను తప్ప నాకు అసలు ఇష్టం కూడా ఉండదు అవి. ఇక తీసుకోవటం అనే మాట అది క్రియేట్ చేయబడింది. మొదటి నుంచి కూడా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, వాస్తవ రాజకీయం ఏంటంటే, అస్సలు ఎన్టీఆర్ గారితో నా వివాహము ఇష్టం లేదు. చంద్రబాబు నాయుడుకి కుటుంబ సభ్యులకి ఎవరికి కూడా ఇష్టం లేకున్నా కూడా ఆయన నన్ను వివాహం చేసుకున్నారు. అక్కడి నుంచి ఎన్టీఆర్ గారు నాకు ఇచ్చిన ప్రాధాన్యం అనేది అందరికీ బాధ పెట్టింది. అది వాస్తవం జరుగుతూ ఉన్నది. ఎన్టీఆర్ గారు ఎక్కడికి వెళ్ళినా నన్ను తనతో తీసుకెళ్ళడం ఆరోగ్యపరంగా నేను అవసరం. అదేవిధంగా ఎలక్షన్స్లో ఎక్కువ శాతం నేను మాట్లాడి, ఆయన అనారోగ్యంలో ఉన్నారు కనుక ఆయనకు తక్కువ సమయం ఇచ్చి ఆయన ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఎంత అద్భుతమైన విజయం సాధించింది అందరికీ తెలుసు. అసలు ప్రతిపక్షానికి 24 సీట్లే వచ్చాయి, కాంగ్రెస్ పార్టీకి 24. తర్వాత అసోసియేట్ మెంబర్స్ ఇద్దరితో 26 అయ్యి ప్రతిపక్ష హోదా వచ్చింది. అంత స్థాయి రికార్డు 56% ఓటింగ్, 258 సీట్లు మిత్రపక్షాలతో కలిసి గెలిచామంటే అందులో నా భాగస్వామ్యం లేదా? ఎన్టీఆర్ గారితో పాటు కంప్లీట్గా నేను ఎన్నికల మేమిద్దరమే వెళ్ళాం. ఎవరన్నా వచ్చారా? ఈ చంద్రబాబు నాయుడు వచ్చాడా ప్రచారానికి? ఎన్టీఆర్ కొడుకులు వచ్చారా? లేకపోతే ఇంకెవరన్నా వచ్చారు? ఎవరు రాలేదుగా. ఇద్దరం తిరిగి అంత అద్భుతమైన విజయాన్ని సాధించిన తర్వాత ఎన్టీఆర్ గారికి నా మీద గౌరవం పెరిగింది. ఈమె సహకారంతో నేను ఇంత సాధించగలిగాను అనేటువంటిది అది ప్రతి సభల్లో కూడా ఆయన ఎక్కడా దాచుకోలేదు. నా పట్ల ఉన్న గౌరవాన్ని నాకు ఎక్కువ గౌరవం ఇవ్వటం, అదేవిధంగా పార్టీ ప్రభుత్వం అందరూ కూడా వచ్చి నన్ను మెచ్చుకోవటం. మాకు లక్కీగా మా లక్ష్మీపార్వతి కాదు, లక్కీ పార్వతి ఆమె మా పార్టీకి విజయాన్ని తీసుకొచ్చారు, మా అన్నగారికి ఆరోగ్యాన్ని తీసుకొచ్చారు, మా అదృష్ట దేవతని ఈ విధంగా నన్ను సన్మానించడం, పొగడటం, ఇవన్నీ కూడా వీళ్ళకి సహజంగానే బాధ. దానికి తోడు రామోజీరావుకి ఎన్టీఆర్ గారికి 89 నుంచే పట్టలేదు. ఇద్దరి మధ్య చాలా వైషమ్యాలు వచ్చాయి. దాని సందర్భంగా ఆయనకి మళ్ళీ ఎన్టీఆర్ గారు అధికారంలో రావటం ఆయనకి ఇష్టం లేదు. దాంతో అప్పటి నుంచే వాళ్ళు ప్రారంభించారు. మీడియా అనేది ఈ చరిత్రలోని ఎక్కడ కూడా అంత దుర్మార్గపు మీడియా మరెక్కడ ఏ సందర్భంలో మనం చూడం. ఎన్టీఆర్ గవర్నమెంట్ను కూల్చడానికి అమాయకురాలైనటువంటి ఆయన భార్య, పోనీ ఆమె ఏమన్నా ఆస్తులు సంపాదించిందా? ఒక్కటి ప్రూవ్ చేయగలిగారా? ఆమె ఏ ఒక్క ఫైళ్ళు చూసిందని అబద్ధాలు. ఇప్పుడు లోకేష్ చూస్తున్నాడు, ఇది రాయరు వాళ్ళు. ఏమి నాకు ఇంగ్లీషే రాదు, అట్లాంటిది నేను ఫైళ్ళు చూస్తాను. ఏ ఒక్క ఆఫీసర్ ఐఏఎస్ ఐపీఎస్ నన్ను కలిసి అడగరు, ఒక్క కమిషనర్ అప్పారావు గారు తప్ప. అప్పారావు గారు ఏదో సమస్యలు చెప్తూ ఉండేవారు, మహిళల సమస్యలు, దాని మీద మాట్లాడుకునేవాళ్ళు. అదేవిధంగా కల్చరల్ సంబంధించి రమణాచారి గారు అడిగేవారు. అవి మంచి పనులు చేసాం మేము. ఆ విధంగా ఎంతమంది స్త్రీల కుటుంబాలు నిలబెట్టానంటే ఆ రోజుల్లో అట్లా మంచి పనులు చేసాం. అలాగే సంపూర్ణ మద్యపాన నిషేధం వెనుక నా ప్రమేయం ఉంది. మళ్ళీ తిరిగి ఎన్టీఆర్ గారు ₹2 కిలో బియ్యం ఇచ్చారు. ప్రజలకు ఎక్కడైనా చిన్న నష్టం జరిగిందా మా వల్ల? పార్టీలో వీళ్ళు ఈర్ష్యతో కొంతమందిని రెచ్చగొట్టి మా మీద ఉసిగొల్పి, ఇదిగో ఆమె రాజ్యాంగేతర శక్తి అని నన్ను బూచిగా చూపించి ఎన్టీఆర్ గవర్నమెంట్ కూల్చడానికి చేసిన ఒక భయంకరమైన కుట్రని ఇప్పుడు కూడా అదే బాధేస్తుంది నాకు. చరిత్రను తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. కేవలం లక్ష్మీపార్వతిని బూచిగా చూపించి మీరు ఎన్టీఆర్ గవర్నమెంట్ని ఆ రోజు కూల్చారు.
ప్రజలకి వచ్చిన ఇబ్బంది లేదు. పార్టీ అన్ని ఎలక్షన్స్ పూర్తి చేసుకున్నాయి. జెడ్పీటీసీలు అయినాయి, ఎంపీటీసీలు అయిపోయినాయి, మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయినాయి, పంచాయతీ ఎన్నికలు కూడా అయిన తర్వాత గవర్నమెంట్ కూల్చేసి, అది కూడా ఒక అడ్డదారిలో ఒక అసహ్యమైనటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్యలతో మీరు చేశారు. ఆయన మీద చెప్పులేశారు. ఇన్ని పాపాలు చేసినటువంటి మీరు ఇప్పుడు కూడా లక్ష్మీపార్వతి బూచిగా చూపిస్తే ఇది ఎట్లా, అసలు ఎక్కడ న్యాయం ఇది? ఈ ఆటవిక న్యాయం నాకెందుకో ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. అదే ఈరోజు నీ కొడుకు ఇష్టం వచ్చినట్టుగా ప్రతి దాంట్లో మరి వేలు పెట్టి, అతను రాజ్యాంగేతర శక్తి, నేను రాజ్యాంగేతర శక్తిగా ఉన్నాను, నేను రావటం వల్ల పార్టీకి మేలు జరిగింది, నేను రావటం వల్ల ప్రభుత్వం వచ్చింది, నేను రావటం వల్ల మీ అందరూ పదవులు సంపాదించారు, మీరందరూ హాయిగా ఉన్నారు, నేను ఒక్క పదవి తీసుకోలే, ఒక్క రూపాయి నేను సంపాదించలేదు. ఎన్టీఆర్ భారీగా ఆ రోజు ఎలా ఉన్నానో ఈరోజు అలాగే ఉన్నాను నేను. అందువల్ల ఇంత నిస్వార్థమైన జీవితం గడుపుతున్నటువంటి నా మీద నిందలు వేస్తున్నది. అంతకంటే మానవత్వం మంట కలిసిపోయినటువంటి మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. 303 సినిమాలు నటించడమే కాకుండా నిర్మాత, దర్శకుడుగా కూడా ఆయన పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అటువంటి అన్ని వైవిధ్యమైనటువంటి పాత్రల్ని పోషించినటువంటి సినీ నటుడు భారతదేశంలోనే లేడు. అటువంటి మహోన్నత వ్యక్తి, అలాగే రాష్ట్ర ప్రజలకు ఒక ముఖ్యమంత్రిగా, దేశ ప్రజలకు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఆయన అనేక రకమైనటువంటి సేవలు అందించారు. ఆ సేవలకి గుర్తింపుగా భారతరత్నకి భారతదేశంలోనే ఒక సినిమా నటుడిగానే కాకుండా సామాజికవేత్తగా, మానవతావాదిగా కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వాలు, అటు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇటు భారతీయ జనతా పార్టీ 3 సార్లు అధికారంలోకి వచ్చింది. 2 సార్లు గతంలో వాజ్పేయి గారు వచ్చారు, ఇది 3వసారి మోడీ గారు వచ్చింది. భారతరత్న నందమూరి తారక రామారావు గారికి ఇవ్వకపోవడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎటువంటి కారణాలు ఉన్నాయి? లేకపోతే ఆయన కుటుంబ సభ్యులు అల్లుళ్ళే అడ్డుపడుతున్నారా భారతరత్న రాకుండా? ఈ మధ్య సోషల్ మీడియాలో చూశాను నేను, ఎవరో దీని మీద పెట్టారు, గుర్తు రావట్లేదు. ఎన్టీఆర్ గారికి భారతరత్న ఎందుకు ఇవ్వట్లేదంటే ఎన్టీఆర్ వైఫ్ తీసుకుంటుందనే కారణంతోనే కుటుంబ సభ్యులు అడ్డుపడ్డారనేటువంటి విషయాన్ని నేను కూడా చదివాను. నేను ఇదైతే 100% కరెక్ట్. ఎందుకంటే ఒక కింగ్ మేకర్గా మరి 3 గవర్నమెంట్లు తన చేతిలో పెట్టుకుని, గుప్పెట్లో పెట్టుకొని ఆడించినటువంటి చంద్రబాబు నాయుడు గుజరాల్ని తనే తెచ్చానని తనే చెప్పుకుంటున్నాడు ఇప్పుడు కూడా. అదేవిధంగా మరి దేవగౌడ్ని తనే ప్రతిపాదించాడు, ఆయన పేరును కూడా. ఆ తర్వాత వాజ్పేయి గారు, ఈయన మాట నమ్మి 1 సంవత్సరం ఎలక్షన్స్ ముందుకు కూడా జరపడం జరిగింది. వాజ్పేయి గారు ఓడిపోవటం జరిగింది. ఇట్లా 3 ప్రభుత్వాలని చేతిలో పెట్టుకొని తను ఆ రోజు అంత గొప్ప స్థానంలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకు కానీ కనీసం తనకు అంత స్థానం ఇచ్చినటువంటి, మరి తన ముఖ్యమంత్రిగా అంత పదవి సంపాదించడానికి కారణభూతుడైన ఎన్టీఆర్ గారు, ఆ పార్టీని ఇచ్చినటువంటి ఆయన ఎన్టీఆర్ గారు వ్యవస్థాపక అధ్యక్షుడు, అటువంటి మహానుభావుడికి ఒక్క భారతరత్న ఇప్పించుకోవటంలో ఏమైనా ఇబ్బంది ఉందా? తమిళనాడు ప్రభుత్వం చాలా చిన్నది. ఎంజీఆర్ గారు అక్కడికే పరిమితమైనటువంటి వ్యక్తి, కేవలం తమిళనాడు తప్ప ఆయన దాటి ఎక్కడికి పోలేదు. ఆయన ఏ చైతన్యం తీసుకురాలేదు. ఒక నటుడిగా అభిమానంతో మరి ఆయన పార్టీని ఆదరించారు అక్కడ ప్రజలు. అట్లాంటి తమిళ ప్రజలు సాధించుకున్నారే ఎంజీఆర్కి భారతరత్న. మరి ఇంత దురదృష్టం ఏంటంటే ఈ కుటుంబం అన్ని విధాలు ఎప్పుడూ ఆయనకు అన్యాయం చేస్తూనే వచ్చారు. కేవలం నా పట్ల ఈర్ష్యా ద్వేషాలతో కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు ఇలా వ్యవహరిస్తే ఇక అల్లుళ్ళు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఎవరో చేతిలో తాబేదారులాగా మారిపోయి, వాళ్ళు కీయిస్తే ఆడే బొమ్మల్లాగా అయినటువంటి వీళ్ళు ఎన్టీఆర్కి ద్రోహం చేసినటువంటి ఈ చరిత్ర ఎప్పటికీ ప్రజలు క్షమించరనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి. అది అర్థం చేసుకునే రోజు కూడా వస్తుంది. మీ దొంగ మీడియాతో ఎన్నిసార్లు మభ్యపెట్టగలరు? ఈరోజు మీడియా చాలా విస్తారంగా వస్తున్నాయి, అనేకమైనటువంటి ఛానల్స్, ఎన్నో ఛానల్స్. దాంతోపాటు
మరి ఇంటర్నెట్, దాంతో కూడా సోషల్ మీడియా, ఇన్ని ట్విట్టరు, ఫేస్బుక్, ఇన్ని రకాలుగా విస్తరిస్తున్నటువంటి ఈ దశలో అబద్ధాలను ఎన్నాళ్ళు దాచిపెడతారు? నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి ఇప్పుడిప్పుడే. నేను కూడా దానికోసం ఇన్నాళ్ళు ధర్మ పోరాటం చేస్తున్నాను తప్ప నేను ఏ పదవి కోసం చేయలేదనే సత్యాన్ని ప్రజలు తెలుసుకుంటే నాకు అంతకంటే ఇంకేం కూడా. 1984 ఆగస్టులో నాదెండ్ల భాస్కర్రావు గారు రాజ్యాంగ ఉల్లంఘన చేసి రాజకీయ పోటు పొడిస్తే 1994లో తిరిగి అధికారంలోకి వచ్చిన నందమూరి తారక రామారావు గారిని పిల్లనిచ్చి ఆస్తులు ఇచ్చి పదవులు ఇచ్చినటువంటి నందమూరి తారక రామారావు గారికి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు అనేటువంటిది కొంతమంది ప్రజల్లో ఉన్నది. వెన్నుపోటు వీరుడు అని బిరుదులు ఇచ్చారు ఆయనకి. దాన్ని మీరు సమర్థిస్తారా? నేనెందుకు సమర్థించను? నేనే ముందుంటాను ఆయన మాట్లాడటానికి. ఎందుకంటే అది వాస్తవం కూడా కదా. నీకు అది అధికార మార్పిడి అని ఈనాడు లేకపోతే జ్యోతి పేపర్లు ఎంత రాసినా కూడా అది అధికార మార్పిడి ఎలా అవుతుంది? ప్రజాస్వామ్యబద్ధంగా ఒక పార్టీ నుంచి నువ్వు ఆ పార్టీ అధ్యక్షుడితో లేదు ఆ ముఖ్యమంత్రితో ప్రభుత్వంతో విభేదించినప్పుడు వేరే పార్టీ పెట్టుకొని నీ బలమేంటో నువ్వు ప్రూవ్ చేసుకుంటే అది నిజమైనటువంటి స్వతంత్రత, నీకు హక్కు ఉంటుంది. కానీ అదే పార్టీలో మోసంతో వాళ్ళని వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి ఈ విషయం ఏంటో చెప్పకుండా అందరినీ రప్పించి వాళ్ళకి ఒక్కోడు పదవులు లేకపోతే డబ్బు ఈ అన్ని విధాల ఆశ చూపించి మరి పదవిని కూల్చటం అనేది ఇది మోసమే కదా. అందువలన అది వెన్నుపోటే అవుతుందిగా. స్వయంగా ఎన్టీఆర్ గారు తన ఎమ్మెల్యేలను కలుసుకోవడానికి వస్తే చెప్పులేసి అవమానం చేశారు. ఇంతకంటే దురదృష్టం ఏముంది? ఈరోజు ఆయన ఫోటో పెట్టి దండలేస్తూ ఉన్నారు. ఏమిటో ఈ దమన నీతి నాకైతే అర్థం కాకుండానే ఉంది ఇప్పటికి కూడా. ఆయన మీద కేసులు వేసావు ఆ రోజు హైకోర్టులో, అదేవిధంగా ఆయన పదవిని లాగేశావు. ఆయన బ్రతికుండగానే పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. బసంతి హోటల్లో అనుకుంటాను, బసంతి హాల్లో. అది ఆగస్టు 23 సెప్టెంబర్ 7 ఆగస్టు 25వ తారీఖున స్వయంగా ఓ తీర్మానం చేశారు. టీడీపీ పార్టీ నుంచి ఎన్టీఆర్ పేరు అధ్యక్ష స్థానం నుంచి తొలగిస్తూ దాని స్థానంలో నారా చంద్రబాబు నాయుడు గారిని అధ్యక్షుడిగా ఎన్నుకుంటున్నాము. ఇది తీర్మానము. వీళ్ళంతా గొప్ప వీరాభిమానులట ఎన్టీఆర్ గారికి. ఏం చెప్పాలి ఇప్పుడు చెప్పేవాళ్ళు నాకైతే తన్నాలనిపిస్తుంది. అంత కోపం వస్తుంది అంటే నాకు ఆ పదం చెప్పడానికి కూడా అర్హత లేనటువంటి వ్యక్తులు వాళ్ళంతా కూడా. అలాగే ఎన్టీ రామారావు గారిని ఇప్పుడు సందర్భం వచ్చింది కనుక మీకు కూడా తెలుసో తెలీదో లేకపోతే కొంతమంది మీడియా దాన్ని కప్పిపుచ్చింది కనుక ఆ రోజునాడు నందమూరి తారక రామారావు గారిని తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తున్నామన్నటువంటి సంతకాలు పెట్టిన 1800 సంతకాలలో ఎఫిడవిట్ల మీద, స్టాంపు పేపర్ల మీద, ఎఫిడవిట్ల మీద పెట్టిన 1800 ఎఫిడవిట్లలో 1640 ఎఫిడవిట్లు దొంగ ఎఫిడవిట్లని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దాని మీద ఆయన కుటుంబ సభ్యులు కానీ ఆయన నందమూరి తారక రామారావు గారి వీరాభిమానులు కానీ ఎవరు కోర్టుకి ఎందుకు వెళ్ళలేకపోయారు? కాదు ఇప్పుడు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు వాళ్ళతోనే ఉన్నారు. వాళ్ళు ఎందుకు పోతారు? వాళ్ళు తండ్రిని దించేది. డాక్టర్ వెంకటేశ్వరరావు గారు కొద్ది కాలం పాటు అత్తగారి దగ్గరికి వచ్చి కొద్ది కాలం పాటు అత్తగారి ఆశీర్వచనాలు తీసుకున్నారు కదా. ఎన్టీ రామారావు గారు మరణించిన తర్వాత తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అని పెట్టి సింహం గుర్తు పెట్టుకున్నప్పుడు కూడా అత్తగారి దగ్గరకు వచ్చి మీ ఆశీర్వాదం తీసుకుని కొద్ది రోజులు మీ అడుగుజాడల్లో నడిచిన మాట వాస్తవమా కాదా? అప్పుడైనా ఆయనైనా వేసి ఉండాల్సింది కదా. ఏదంటారే ధర్మరాజు మెత్తటి పులేని. నా దృష్టిలో ఓపెన్గా చంద్రబాబు మోసం చేస్తే ఇండైరెక్ట్గా డాక్టర్ గారు కూడా చేశారు. అందులో ఏమీ సందేహం లేదు. అందుకాత ఈయన పెద్ద మనిషిని పైకి నటించారు అంతే. కానీ ఈయన చేసింది కూడా చాలా నష్టం జరిగింది. 40 మంది ఎమ్మెల్యేలను తీసుకొని ఆ రోజు అక్కడికి వెళ్ళటం వల్ల ఎన్టీఆర్ గవర్నమెంట్ కూలిపోయిందనే సత్యాన్ని ఎవ్వరూ మర్చిపోవద్దు. అందువల్ల ఈ దానిలో భాగస్వామ్యం ఆయనకు కూడా ఉంది. దాని వెనక ఆయన భార్య ఎంత ప్రోద్బలం చేసిందో ప్రతి ఒక్కరికి తెలుసు. పురంధరీశ్వరి స్వయంగా తండ్రిని దించడానికి ఆమె కంకణం కట్టుకున్న తీరు చూస్తే ఏదో వీరనారి అనుకుంటున్నారు ఆమె. కానీ ఇంత దౌర్భాగ్యపు కుమార్తె పుట్టిందని పాపం ఆయన బాధపడ్డారు, అందరి ముందు బాధపడ్డారు. నా కుటుంబ సభ్యులే నాకు శత్రువులు అయ్యారు, నా వాళ్లే నాకు వెన్నుపోటు పొడిచారని వచ్చిన ప్రతి ఒక్కళ్ళ ముందు కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. ఆ మహానుభావుడి క్షోభ, ఆయన వేదన, ఆయన కళ్ళనీళ్ళు
చూసిన వాళ్ళు చెలించిపోయి వాళ్ళు ఏడ్చారు తప్ప ఈ దుర్మార్గులకి కనీసం ఇంత కూడా బాధ లేనటువంటి వీళ్ళు సంతానం ఎట్లా అవుతారండి వీళ్ళు? జనవరి 16 ఆ రోజు ఆయన శివైక్యం పొందిన రోజు నాడు అసలు ఏం జరిగింది? శివైక్యం పొందిన రోజు నాడు, ఆయన మరణించిన రోజు నాడు రోడ్ నెంబర్ 13 బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 13లో ఉన్నటువంటి ఇంట్లో ఏం జరిగింది? కర్ణుడి చావుకు 6 కారణాలు అన్నట్టుగా ఒక సింహం అది ఎప్పుడూ కూడా వెనకడుగేయలేదు, ముందుకే తప్ప తల వంచలేదు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎటువంటి సంఘటనలు వచ్చినా, ఎటువంటి క్లిష్ట సమయాల్లో కూడా ఆయన బిహేవియరు అట్లాగే డిగ్నిఫైడ్గానే ఉంది తప్ప ఏనాడు తల వంచనటువంటి మహావీరుడు. అటువంటిది ఈ కుటుంబం ఆయన ఏ విధంగా బలి తీసుకుందో, అల్లుళ్ళు ఏ విధంగా బలి తీసుకున్నారో చూస్తే ఆ చరిత్రను వక్రీకరించి సానుభూతి రాకుండా చేసిన తర్వాత మీడియా సృష్టి ఉందే, అక్కడ ఐ హేట్ దట్ మీడియా. ఆ చండాలం నీచమైనటువంటి ఆ మీడియాను నాకు ఇప్పుడు కూడా బాధేస్తుంది. అటువంటి దురదృష్టకరమైన ఆ రోజుల్లో ఉన్న మీడియా ఎప్పటికీ అది చరిత్రలో కూడా రాయాలి. ఒక పేజీ అనేది దానికోసం కేటాయించాల్సిన అవసరం కూడా ఉంది. వాళ్ళ స్వార్థం కోసం ఎన్ని సూట్ కేసులు చేతులు మారినాయో, ఎంతమంది స్పెషల్ ఫ్లైట్ దుబాయ్ వెళ్ళి బంగారం తెచ్చుకున్నారో అన్నీ తెలుసు. ఒక హోటల్లో అందరికీ ఒక పత్రిక, ఈనాడు పత్రిక అధిపతి ఆ రోజు జర్నలిస్టు, సామాన్యం డొక్కు సైకిల్ ఎక్కువ వచ్చిన వాడు ఈరోజు పత్రిక ఎండీ అయ్యాడు. అతను ఏ విధంగా వాళ్ళందరినీ ప్రలోభ పెట్టాడు అందరికీ తెలిసినటువంటి సత్యమే. అందువల్ల ఇంతమంది కలిసి ఆయన కూల్చేసి ఏదో నిరాయుధుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద అందరూ అన్ని వైపుల నుంచి బాణాలేసి చివరికి ఆయన భార్య మీద సేవ చేసి ఆయన ప్రాణాలు కాపాడుకొని అధికారాన్ని తీసుకొచ్చి మరి ఆయనకు అండగా నిలబడ్డటువంటి ఆయన భార్య మీదేమో ఆమె కారణం అని చెప్పి బూచిగా చూపించే ఇట్లాంటి పరిస్థితి ఎక్కడైనా ఏ చరిత్రలోనైనా ఉందా? అదే నేను ఏ మామూలు కులంలో పుట్టుంటే, ఏ ఎస్సీలోనో బీసీలో నేను పుట్టుంటే తప్పనిసరిగా ఆ కులం నాకు అండగా నిలబడి ఉండేది. మా ఆడపడుచుకి ఇంత అన్యాయం జరిగిందని ఉండేది. నా దురదృష్టం కొద్దీ ఈ కమ్మ జాతిలో పుట్టడం వల్లే నేను చేసుకున్న పెద్ద పాపం. నేను నిజంగా కూడా చెప్తున్నాను. ఇప్పుడు మీరు నేను కమ్మ జాతిలో పుట్టడం తప్పని అంటున్నారు, కానీ కొంతమంది ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రజల్లో 90% మంది ప్రజలకి మీరు కమ్మ అనే విషయమే తెలియదు. మీ ఇంటి పేరు, మీ తండ్రి గారి పేరు, మీ తల్లి గారి పేరుతో సహా మీ వంశ గోత్రం ఏదన్నా ఉంటే రాష్ట్ర ప్రజలకి తెలియజేసి నేను అదే కులంలో పుట్టాను, ఆ కులమే నన్ను క్షోభకు గురి చేసింది, ఆ కులమే నందమూరి తారక రామారావు గారికి కూడా అన్యాయం చేసింది అనేటటువంటిది రాష్ట్ర ప్రజలకి తెలియజేయగలరా? తెలిసి ఇప్పుడు ఇదేమైనా దాచిపెడితే దాగేటువంటియా? నేను పుట్టిన గుంటూరు జిల్లా పచ్చలతాడిపరి గ్రామం. చాలామంది మా ఊరు వెళ్ళారు జర్నలిస్టులు కూడా. మా పెళ్లి తర్వాత ఎవరు ఈమెని ఆ రోజే వెళ్ళారు. చాలా స్పష్టంగా మేము దాసరి కృష్ణమూర్తి, మా తండ్రి గారి పేరు దాసరి కోదండ రామయ్య, మంచి కమ్మాళ్ళు మేము. అందువల్ల కమ్మ జాతిలో ఇప్పుడు నాకు ఎంత కులాభిమానం ఉండేదో మొదటి రోజుల్లో. రంగా అల్లర్లో చనిపోయినటువంటి చౌదరీస్ వీళ్ళ కుటుంబాలకి నేను ఎంత ఏడ్చానో నాకు తెలుసు. ఎన్టీఆర్ గారు చెప్పి ఆ కుటుంబాలను ఏదైనా మీరు న్యాయం చేయండి అని తర్వాత మా వివాహమైనా కూడా చెప్పడం జరిగింది. వీళ్ళు చేసిన దుర్మార్గమైన వాటిల్లో నాకు వచ్చిన పేరుని చెరిపేయటానికి, కమ్మవాళ్ళల్లో నాకు సానుభూతి రాకుండా చేయటం కోసం, నన్ను ఒక దుర్మార్గురాలుగా చిత్రీకరించటం కోసం వీళ్ళు చేసిన సృష్టిలో నా కులాన్ని కూడా దాచిపెట్టడం. ఇది ఎంత దుర్మార్గం నా వెనుక జరిగిందో చూడండి. ఒక్క స్త్రీని సాధించడానికి ఇన్ని కపటాలు కావాలా? ఇన్ని నీచమైనటువంటి అభియోగాలు కావాలా? ఇదంతా కూడా మీరు చేస్తున్న దుర్మార్గాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇదంతా కూడా నా మీద పెట్టేది. దాంట్లో భాగంగానే నా కులాన్ని వాళ్ళు ఎక్కడా చెప్పలేదు. నాకు నిజానికి చిన్నప్పటి నుంచి ఈ కులాలు ఇవన్నీ నేను కొంత అభ్యుదయ భావాలతో పెరిగింది, మా తండ్రి వల్ల పెరిగిన దాన్ని. కాకపోతే నా పద్ధతులన్నీ కూడా చాలా పద్ధతిగా భారతీయ సాంప్రదాయానికి అనుగుణంగా ఉంటాయి నా అన్నీ కూడా. నేను ఏనాడు మాంసాహారం ముట్టారు కానీ పుట్టిన దగ్గర నుంచి కూడా. అది కాఫీ టీలు నాకు తెలియదు. తర్వాత నాకు తులసిమాత అంటే ఇష్టం, గాయత్రి మంత్రం ఇష్టం. ఇట్లా నా ఉపాసన, నా విధులన్నీ బ్రాహ్మణ జాతి చాలా దగ్గరగా ఉంటాయి. అలాగే నేను చదువుకున్న ఉభయ భాషా ప్రవీణ, మా లెక్చరర్లంతా బ్రాహ్మణులు అవటం, అట్లా నాకు వాళ్ళ ఆచార్యత్వంలో నాకు మంచి సంస్కారాలు అబ్బినాయి. చాలామంది బ్రాహ్మణులను తీసుకెళ్ళి వాళ్ళ దేవాలయాలు కూడా నా చేత ప్రతిష్ఠ చేయించినటువంటి సందర్భాలు జరిగినాయి గుంటూరు జిల్లాలో.
అందువలన ఉత్తమమైనటువంటి సంస్కారాలు ఎక్కడుంటే అవన్నీ కూడా నేను అడాప్ట్ చేసుకున్నాను. అదే మీరు నరసరావుపేటలో లెక్చరర్గా ఉద్యోగం చేసినప్పుడు కోడెల శివప్రసాద్ గారికి ఒక కాలేజీ ఉంది. ఆ కాలేజీలో లెక్చరర్గా చేశారు. 1000 రూపాయలు 1200 రూపాయల జీతానికి లెక్చరర్గా పనిచేసినటువంటి ఒక మహిళ ఎన్టీ రామారావు గారికి ముఖ్యమంత్రిగా అవడానికి అర్హురాలేనా అని చెప్పి కొన్ని మీడియా సంస్థలు కూడా ప్రచారం చేసి ఈరోజు ఎక్కడో అసలు కోడెల శివప్రసాద్ గారి కాలేజీ ఉన్నమాట వాస్తవమేనా? నరసరావుపేటలో ఆ కాలేజీలో మీరు లెక్చరర్గా ఉద్యోగం చేసిన మాట వాస్తవమేనా? ఇవన్నీ అబద్ధాలు. చెప్పాను కదా, నా చుట్టూ అల్లబడ్డ అనేక అసత్యాల్లో ఇది కూడా ఒకటే. ఎందుకంటే నేను పనిచేసింది రఘురామయ్య డిగ్రీ కాలేజీలో. నాకు ఉద్యోగం ఇచ్చింది కాలేజీ లెక్చరర్గా మా గాలి సుబ్బారావు ప్రిన్సిపాల్ గారు ఇచ్చారు, కరెస్పాండెంట్ గారు, ఆయన డాక్టర్ గారు. కానీ ఈయనకి మాకు అసలు ఏ సంబంధం లేదు. కాదు, తెలుగుదేశంలో పనిచేసే కోడెల శివప్రసాద్ గారిని ఒకే ఒక్క సందర్భంలో నేను కలిశాను తప్ప, ఆయన ఏదో చేస్తే ఆ రోజు అభినందించాము తప్ప మాకు అసలు నా ఉద్యోగానికి ఆయనకి ఏ సంబంధం లేదు. ఆయన కాలేజీలు ఆయనది కాదు. ఆ కాలేజీ బసవతారకమ్మ కాలేజీ, ఆయన వన్ ఆఫ్ ద మెంబర్ అనుకుంటాను. అది వేరే నల్లపోతూ ఏదో కాలేజీ అది. దాన్ని బసవతారకం మార్చారు, తర్వాత మళ్ళీ మార్చేశారు, పాలడుగు ఏదో ఉంది. అయితే తర్వాత ఆయన చెప్పుకున్నాడు గొప్ప కోసం, నేను ఇప్పించాను ఉద్యోగం అని. కనుక ఎన్నో అసత్యాల్లో ఇది ఒకటి జరిగింది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు చనిపోయిన రోజు, ఆ రోజు నాడు అసలు ఏం జరిగింది? ఆ రోజు నాడు ఆయన కుటుంబ సభ్యులు ఎవరన్నా ఇంట్లో ఉన్నారా? ఆయన కోడళ్ళు కానీ, కూతుళ్ళు కానీ, కొడుకులు కానీ ఆయన మానసిక వ్యధతో చనిపోయారా? అప్పుడు మీ మీద విష ప్రచారం జరిగింది. లక్ష్మీపార్వతి గారి ఎన్టీ రామారావు గారిని చంపేశారన్నటువంటి స్థాయిని ప్రజల హృదయాల్లోకి చొప్పించేందుకు ప్రయత్నం జరిగింది. కనుక దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? ఆయన కుటుంబ సభ్యులు ఎవరన్నా ఇంట్లో ఉన్నారా? ఆయన చనిపోయిన తర్వాత మొట్టమొదటగా మీరు ఎవరికి చెప్పారు ఆయన చనిపోయారు అన్నటువంటి వార్తని? అది కూడా ఒక సంచలనంగానే ఉండిపోయింది ఈ రోజుకి కూడా. మీరు ఎవరెవరికో ఫోన్లు చేశారన్నది అటువంటిది, దాన్ని కూడా రాష్ట్ర ప్రజలకు ఒక్కసారి క్లారిటీగా ఇచ్చేసింది. ప్రతిదీ కూడా చెప్పాను కదా, నా జీవితమే ఒక తెరిచిన పుస్తకంలో ఉంది తప్ప, ఒక్కటే నాకు దిక్కు దైవము అంటూ ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటే అది ఎన్టీ రామారావు గారే కదా. ఆయన లేని నిర్భాగ్యమైన జీవితం ఇప్పుడు అందరూ చూస్తూనే ఉన్నారు కదా. నాకేం ఆస్తులు లేవు, వెనక నన్ను కాపాడేవాళ్ళు ఎవ్వరూ లేరు, నాకే పరివారాలు లేరు, వీళ్ళలాగా అధికారం లేదు, పోనీ గొప్ప ధనవంతులైన నా తండ్రి కుటుంబం కాదు. మరి ఏమీ లేని ఒక నిస్సహాయ, నా ఉద్యోగం కూడా వదిలేసి వచ్చాను ఆయన నమ్మి. అటువంటిది నా భర్త విషయంలో నేను తప్పు చేస్తాను? ఆయన అభిమాన్ని, వీరాభిమాన్ని, ఆయన ఆరోగ్యాన్ని 2 సార్లు ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడుకున్నదాన్ని స్వయంగా ఆయన చెప్పిన మాటలే గుర్తు తెచ్చుకోవాలి. ఎన్టీఆర్ గారు మరణించే ముందు కరెక్ట్గా ఒక 10 రోజుల ముందు యాదాటి కాశీపతి గారు, తర్వాత నడింపల్లి సీతారామరాజు గారు వార్త పేపరు లాంచ్ అవ్వడానికి ముందు ఆయన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఒకటి వాళ్ళు చేశారు. ఆ రోజంతా ఇంట్లో ఉండి ఆ ఇంటర్వ్యూ, నేను నిజానికి ఆయన ఇంటర్వ్యూ నేను చూడలేదు, అప్పుడు నేను లేను. తర్వాత ఎన్టీఆర్ గారు మరణించిన తర్వాత జనవరి 18 వాళ్ళు ఆఖరి వీలునామా పేరుతో 1,00,000 ప్రతులు ప్రింట్ చేసి వార్త పేపర్ వాళ్ళు అది పంపిణీ చేశారు. ఇది అంతా అయిపోయిన ఒక 10 రోజుల తర్వాత చూశాను నేను ఆ పుస్తకం. చనిపోయిన రోజు కంటే నేను క్రింద దొర్లి ఏడ్చానంటే అసలు ఎంత దుఃఖం అండి. ఎందుకంటే నా పట్ల నా భర్తకు ఉండేటువంటి ఆ గౌరవం, ఆ ఇంటర్వ్యూలో మీ భార్యే వీటన్నిటికి కారణం అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు కదా, మీ కుటుంబ సభ్యులు వాళ్ళంతా కూడా. ఆమె రాజ్యాంగేతర శక్తి వ్యవహరించినదంటే ఆయన ఎంత నిర్ద్వంద్వంగా ఖండించారో. నా భార్య చదువుకుంది, విజ్ఞానవతి, ఆమెకేమీ రాజకీయాలు ఇష్టం లేదు, నేను నాతో పాటు తీసుకెళ్తున్నాను. అందువలన ఆమెకు అర్హత లేదంటే వాళ్ళకి అర్హత లేదు. ఆమె కావాలనుకుంటే రాజకీయాల్లో నేను 2 సార్లు ఆమెకు ఆఫర్ ఇచ్చాను, అయినా ఆమె వద్దన్నారు. అందువల్ల ఆమె మీద కావాలని నన్ను, నా బాణం అనేది నా మీద ఎక్కుపెట్టిన బాణం, అది చూపించింది ఆమెను చూపించారు. ఆయన చెప్పిన మాటలు డైరెక్ట్గా నా పదవిని లాగేయడానికి వాళ్ళు నిర్ణయించుకొని నా భార్యను బూచిగా చూపించారు తప్ప ఆమె తప్పు కొంచెం కూడా లేదని చెప్తూ, మీ భార్య గురించి మీ అభిప్రాయం ఏంటని వాళ్ళు అడిగిన ఒక్క మాటకి చెప్తారు ఆయన. ఇక పర్సనల్గా వ్యక్తిగతంగా నా భార్యని గురించి చెప్పాలంటే ఒకే ఒక్క మాట చెప్తాను నేను.
ఎన్టీ రామారావు గారు మరణించిన జనవరి 16వ తారీఖు 18వ తారీఖు రోడ్ నెంబర్ 13 బంజారా హిల్స్ ఇంట్లో ఏం జరిగింది? ఆయన బంధువులు ఎవరైనా ఉన్నారా? పార్టీ కార్యకర్తలు ఎవరైనా ఉన్నారా? ఆయన కొడుకులు, కూతుళ్ళు, అల్లుళ్ళు, కోడళ్ళు ఎవరైనా ఉన్నారా? దీని మీద కూడా మీరు చేశారన్నటువంటి ఒక విష ప్రచారం జరిగినట్లున్నది. ఆ రోజునాడు అసలు ఏం జరిగింది? ఆయన ఎందుకు శవైక్యం చెందారు? ఇప్పుడు నేను చేశాను, నా వలన ఎన్టీఆర్ మరణించారనే ప్రచారం ఎవరు చేశారు? తెల్లవారుజామున 3 గంటలకి నా ఇంట్లో నా భర్త, భార్యాభర్తలు మేము, మా ఇద్దరి మధ్య ఏం జరిగిందో మూడో వాళ్ళకి తెలియదు కదా. తెలియని విషయాన్ని వాళ్ళకి తెలిసినట్టు ప్రచారం చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎన్టీఆర్ పతనానికి కారకులనే సత్యాన్ని గ్రహించాలి. ఒక్కటి కేవలం ఇద్దరం ఇష్టపడి ఒకళ్ళనొకళ్ళు చేసుకున్న వాళ్ళం, ఒకళ్ళకొకళ్ళు దిక్కైన వాళ్ళు. నాకు ఆయన దిక్కు, ఆయనకి నేను దిక్కు. ఆత్మీయతకు దూరమైనటువంటి ఆయనకు జీవితంలో వెలుగులాగా నేను వచ్చాను. ఎన్నో కష్టాలు పడ్డ నా జీవితానికి ఆయన ఆలంబనగా ఆయన ఉన్నారు నాకు. అట్లాంటిది మేమిద్దరం ఒకళ్ళకొకళ్ళు ఎప్పుడూ నష్టపరుచుకోమనే సత్యాన్ని ముందు గ్రహించాలి. ఇంత దుర్మార్గం చేసినటువంటి వాళ్ళు నిర్దాక్షిణ్యంగా ఆయన పార్టీ అధ్యక్ష పదవిని, అదేవిధంగా కపటంతో, మాయతో, ఫోర్జరీ సంతకాలతో గవర్నర్కు పంపించి ఆయన ముఖ్యమంత్రి పదవిని ఇన్ని కాజేసిన వ్యక్తులు ఇది సృష్టించటం ఏమన్నా పెద్ద విచిత్రమా ఇందులో? దాన్ని ఎవ్వరూ నమ్మలా. అందుకే వెంటనే ఆయన చనిపోయిన 6 నెలలకు వచ్చిన ఎలక్షన్స్లో నాకు 14% ఓటింగ్ ఇచ్చి ప్రజలు నన్ను గౌరవించారు. అంత తక్కువ సమయంలో గుర్తు మారినా కూడా అదే సైకిల్ గుర్తు నాకు వచ్చి ఉంటే మొత్తం 32 సీట్లు మేము గెలిచుండేవాళ్ళం. దురదృష్టం అక్కడ కూడా అతను ఎన్ని మోసాలు చేశాడో సైకిల్ సింబల్గా చేయటానికి. ప్రభాకర్ శంకర్ మిశ్రా అని అడ్డం పెట్టుకుని ఏ విధంగా చేశాడు అదంతా చెప్పుకోవాలి, చాలా ఉంది. ముఖ్యంగా ఆ రోజు ఏం జరిగిందనేది ప్రతి ఒక్కళ్ళకి తెలియాలి. ఇది అబద్ధం అని చెప్పి ఒక్కళ్ళని వచ్చి ఖండించమని చెప్పి నేను దేనికైనా సిద్ధంగానే ఉంటాను. నేను ఈ కుటుంబ సభ్యులు ఎవరైనా లేదు అల్లుళ్ళైనా ఎవరైనా సరే రమ్మనమనండి, నేను చెప్పింది ఏ ఒక్కటి అబద్ధమైనని చెప్పమనండి. ఎందుకంటే ఎవరికి లేరు గనక, అక్కడ ఎవరికి ఏమీ తెలియదు గనక. అందువలన ఆ రోజు చిన్న కుమారుడు జయశంకర్ కృష్ణ మాత్రం ఇంట్లో ఉన్నాడు అని చెప్పి అంటారు. జయశంకర్ మాతోనే ఉండేవాడు, అబ్బాయి పెళ్లి కాలేదు కనుక. కానీ ఆ అబ్బాయి కూడా పక్కనే ఉండే గవర్నమెంట్ క్వార్టర్స్ ఉన్నాయి కదా, వాళ్ళ ఫ్రెండ్స్తో అబ్బాయి అక్కడ ఉండేవాడు. ఇక్కడికి వచ్చి భోజనం చేసి వెళ్ళేవాడు. అందువల్ల తెల్లవారుజామున నేనే డాక్టర్స్ అందరికీ ఫోన్ చేసి పిలిపించాను. దానికి ముందు ఏం జరిగిందో చెప్పనండి. ఈ పదవి తీసేసిన దగ్గర నుంచి ఎన్టీఆర్ గారు అసలు బయటకు వచ్చారా? అసెంబ్లీలో ఎంత అవమానం చేశారు ఈ యనమల రామకృష్ణుడు, మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఆయన ఒక్కసారి మైక్ అడిగితే ఇవ్వలేదు. ఆ రోజు ఆయన అన్నారు, నాకు ఇది అక్కర్లేదన్నారు. వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పుబడ్డప్పుడు అక్కడే అన్నారు, ఎన్టీఆర్ ఈరోజే మరణించాడని చెప్పారు. ఇన్ని అవమానాలు చేసింది మీరు, ఇన్ని రకాల బాధ పెట్టింది మీరు, అధికారాన్ని లాగేసింది మీరు, చివరి వరకు ఆయన ఎంత క్షోభతో బాధపడ్డారో, బాధ పెట్టారో ఇదంతా చేసింది మీరు. దానిలో మీ కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు, వాస్తవంగా అందరూ ఉన్నారు. ఆయన మరణానికి మీరందరూ కారకులు తప్ప భార్యనే నేనెట్లా అవుతాను? ఏ దిక్కులేని నేను, నాకు ఆయన దిక్కు తప్ప ఎవరైనా ఉన్నారా ఈ ప్రపంచంలో? అట్లాంటిది ఆ రోజు ఎంత దురదృష్టం. ఇప్పటివరకు ఆయన ఎన్నో భరించారు. చివరికి నెహ్రూ మనకి ఫిబ్రవరిలో విజయవాడలో సింహగర్జన సదస్సు పెడదాము, ఆ సదస్సు ద్వారా ఈవేళ దుర్మార్గాన్ని బయటపెడదాం అన్నగారు అని చెప్పి సలహా చెప్తే ఒప్పుకున్నారు ఎన్టీఆర్ గారు. సరిగ్గా ఆ రోజు 17వ తారీఖు నెహ్రూ విజయవాడ నుంచి రావటం జరిగింది. వచ్చిన రోజు ఇద్దరు కూర్చొని లెక్కలు వేసుకున్నారు. ఆ పగలు ఉదయం 10 గంటలప్పుడు వేస్తే కరెక్ట్గా 30 లక్షలు ఎంతో ఖర్చు అవుతుందని తేలింది. అప్పుడు ఎన్టీఆర్ గారు తన చెక్ ఇచ్చేసి ఎవరినో పంపించారు బ్యాంకుకి, బ్యాంక్ ఆఫ్ బరోడా. అందులో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ సంబంధించిన డబ్బంతా కూడా అందులో ఉంది, 2 కోట్లు ఎంతో ఉన్నట్టుంది. పంపించగానే ఆ బ్యాంక్ ఆఫ్ బరోడా అతను మేనేజర్ ఏం చేశాడంటే, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు, ఆయనకు ఫోన్ చేసి చెప్పాడు, ఇట్లా మీ మామగారు చెక్ ఇచ్చి పంపించారు, డబ్బు ఇవ్వమంటారా అని. అంటే ఒకళ్ళకొకళ్ళు లింక్స్, అంటే అంతకుముందే ఆయన చెప్పు ఉంచాడనమాట, ఎవరైనా డబ్బుకు వస్తే నాకు చెప్పకుండా చేయొద్దని. అట్లా చెప్పగానే ఇవ్వద్దు మీరు అని చెప్పి అప్పటికప్పుడు ఎమర్జెన్సీ మోషన్ మూవ్ చేసి హైకోర్టులో ప్రభాకర్ శంకర్ మిశ్రా గారు ఎంత తొత్తులాగా మారాడో చంద్రబాబు నాయుడుకి అందరికీ తెలిసిన విషయమే.
ఎందుకంటే న్యాయ వ్యవస్థకే కొంతమంది మచ్చలాగా మిగిలారు, పత్రికా వ్యవస్థ కొంతమంది ఏ విధంగా మిగిలారో అలాగే న్యాయ వ్యవస్థలో కూడా ఇట్లాంటి వాళ్ళు రాబట్టే దాని మీద గౌరవం కూడా కోల్పోయాము. ఎన్నో విషయాల్లో ఎన్టీఆర్ కేసు నిజంగా గెలవాల్సింది అది. ఎందుకంటే 5 మినిస్టర్స్ని పార్టీ నుంచి ఎక్స్పెల్ చేసినాక, వాళ్ళని బహిష్కరించాక వాళ్ళు అదే పార్టీ అధ్యక్షుడు ఎక్కడైనా కొనసాగుతారా? ఎంత న్యాయ విరుద్ధమైనటువంటి అంశం. అటువంటి దాన్ని కూడా కేసును మార్చినటువంటి ఘనత ప్రభాకర్ శంకర మిశ్రా గారిది. ఇంక ఇక్కడికి వస్తే, ఈ విషయానికి వస్తే, ఇక పంపించిన తర్వాత వాళ్ళు బ్యాంక్ ఆఫ్ బరోడా చేతులు ఎత్తేసారు, మేము ఇవ్వలేము, ఎందుకంటే ప్రజెంట్ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారట, ఆయన ఒప్పుకోన్నారని చెప్పి వాళ్ళు చెప్పారు. ఈయనేమో కోర్టుకి వెళ్ళి ఎమర్జెన్సీ మోషన్ మూవ్ చేసి ప్రభాకర్ శంకర్ మిశ్రా చేత స్టే ఆర్డర్ తీసుకొని వచ్చాడు. ఇదంతా సాయంత్రం 5 గంటల లోపల జరిగింది. 5 గంటలకి లాయర్ గారు, అప్పుడు మాకు మోవా చంద్రశేఖరరావు గారు, తర్వాత ఇంకొక ఆయన అప్పారావు గారు అనుకుంటాను, లాయర్ గారు, ఇద్దరు కూడా వచ్చి చెప్పారు ఎన్టీఆర్ గారికి 5 గంటలకి. ఆ సమయంలో ఎన్టీఆర్ గారి అభిమానులు కొంతమంది ఉన్నారు ఆఫీసులో. ఇంకా వీళ్ళు 3 లాయర్లు వచ్చారు, రామన్ గారు కూడా ఉన్నారు, లాయర్ రామన్ గారు, శ్రీకాకుళం సంబంధించిన ఆయన. వీళ్ళు వచ్చి ఇది పరిస్థితి అని చెప్పేసరికి ఇక ఆ క్షణం చూడాలి ఎన్టీఆర్ గారు. నేను వెనకున్నాను, ఏదో టీ పెడుతున్నాను, నన్ను పిలిచారు. ఈయన పిలిచి, లక్ష్మి చూసావా వీడి దుర్మార్గం, అసలు అద్దు ఆపు లేకుండా పోతుంది, ఎన్నెన్ని నేను భరించాలి, నేను ఈ సినిమా రంగాన్ని కూడా వదిలేసి, మంచి ఫామ్లో ఉండగానే నేను వదిలేసి 35 సంవత్సరాల సినిమా జీవితాన్ని వదిలేసుకొని ఈ పేద ప్రజలకు న్యాయం చేయాలని నేను తెలుగుదేశం పార్టీ స్థాపించాను. నేను ఎంత కష్టపడి ఈ పార్టీని నేను ప్రభుత్వానికి తెచ్చుకున్నాను. పేద వర్గాలకు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ అని ఒక మంచి పేరు సాధించుకున్నాను. నా ఆరోగ్యం పాడైనా కూడా మొన్న జరిగిన ఎలక్షన్లో నిన్ను వివాహం చేసుకొని నా భార్య నిన్ను నేను వెంట పెట్టుకొని మొత్తం రాష్ట్రం అంతా తిరిగి బాగా లేకపోయినా సరే నేను పార్టీని గెలిపించాను, ప్రభుత్వానికి తీసుకొచ్చాను. మళ్ళీ ప్రజలకు తిరిగిన అన్నీ వాళ్ళు ఏమి అడిగారు, 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చాను, మళ్ళీ సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేశాను. ఇన్ని మంచి పనులు చేసినటువంటి నేను తప్పు చేశానా? అలాగే నా భార్య తప్పు చేసిందా? ఏమీ లేకుండా టీడీఎల్పీ మీటింగ్ కూడా పెట్టకుండా, ఎందుకంటే ఒక అధ్యక్షుని తొలగించాలంటే టీడీఎల్పీ మీటింగ్ పెట్టాలి, ముఖ్యమంత్రిని తొలగించాలి అంటే, అలాగే పార్టీల అధ్యక్షుని తొలగించాలంటే పార్టీ సమావేశం ఏర్పాటు చేయాలి. ఈ 2 చేయకుండా పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిన దాని మీద కేసుకి వెళితే కేసును మాఫీ చేస్తారు. ఇన్ని దుర్మార్గాలు, ఇంతవరకు ఈ అవమానాలు నేను భరిస్తానే వచ్చాను. ఇంకా నా వల్ల కావట్లేదు. ఈరోజు నేను బయటికి వెళ్ళాలంటే ఏం చేయాలి? నా చేతిలో ఒక్క పైసా కూడా లేదు. ప్రజలు నన్ను నమ్మి పైసా కూడా నాకు మెంబర్లుగా చేరి సభ్యత్వ రూపంలో నాకు అందించినటువంటి ఈ డబ్బు కూడా ఈ దుర్మార్గుడు అడ్డుపడ్డాడు, దాన్ని నాకు రాకుండా చేశాడు. నేనేం చేయాలి ఇప్పుడు? నేను ప్రజలకు ఏ విధంగా చెప్పుకోవాలి అని చెప్పి ఆయన కుర్చీలు అలా కూలబడిపోయి ఆయన తల వంచుకొని బొట్టుబట్టా కన్నీళ్లు గారుస్తూ ఉంటే అక్కడ ఉన్నవాళ్ళు ఏడవకుండా ఎవరూ లేరు. ఇంత దుర్మార్గుడు ఈ చంద్రబాబు నిజంగా ఏం చేసినా కూడా పాపం లేదని వాళ్ళు మాట్లాడిన సందర్భం కూడా నేను విన్నాను. అసలు ఒళ్ళంతా ఎర్రగా అయిపోయింది, కళ్ళు అయితే నిప్పురవ్వలాగా వచ్చేసాయి, కళ్ళ వెంట నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. కుర్చీలో కూర్చోబోయి కింద పడ్డారు, మళ్ళీ నేను పక్క నుండి కూర్చోబెట్టాను. ఆ పరిస్థితి వర్ణనాతీతం రమేష్, అది నేను మాటలతో ఎట్లా చెప్పగలను? ఆ దృశ్యం అందుకే నాకు ఎప్పటికి కూడా కళ్ళ ముందు అది కనపడుతూనే ఉంటుంది. నా గుండెల్లో అది ఒక ఫోటోలాగా మిగిలిపోయింది అది. అస్సలు ఇంకంతా నాకు భయం ఏంటంటే, ఈయన అసలే ఆరోగ్యం బాగాలేదు, షుగరు బీపీ ఉంది, 35 సంవత్సరాల షుగర్ ఆయన జీవితంలో, అందులో పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చున్నారు. అంతకుముందు మైల్డ్ హార్ట్ స్ట్రోక్ రామ్ మనోహర్ లోహియా 91లో అనుకుంటా అక్కడ చేరారు ఢిల్లీలో. అప్పటికి 2 సార్లు స్ట్రోక్ వచ్చిన మనిషి ఇంత విపరీతమైన ఈ భావోద్వేగం వల్ల ఏమవుతారో నా భయం, ఆరోగ్యం. అట్లాంటి పరిస్థితుల్లో నాకు అన్నయ్య ఉన్నారు కదా మోహన్ రెడ్డి, ఆయనంటే ఇష్టం ఎన్టీఆర్ గారికి. ఎక్కడున్నారని ఫోన్ చేయించాను నేను. ఆయన ఎవరో కాశ్మీర్ నుంచి జ్యోతిష్కుడు వచ్చాడంటే అక్కడ ఉన్నానని చెప్పి ఫోన్ చేసి, నువ్వు తొందరగా రా అన్నయ్య, ఈయన మేము పట్టుకోలేకపోతున్నాము, చాలా బాధపడుతున్నారు అని చెప్పి ఇక మేము కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయకపోతే నన్ను తిట్టారు. మామూలుగా తిట్లా, అసలు నీ వల్ల కదా ఇదంతా జరిగింది, వాడిని నేను పార్టీ నుంచి బయటికి పంపిస్తే నువ్వు మళ్ళీ వెంట పెట్టుకొని తీసుకొచ్చావు చంద్రబాబుని. మరి ఇది వాస్తవంగా జరిగింది. కర్నూలు బై ఎలక్షన్ తర్వాత అక్కడంతా మోసం చేసి ఓడించాడు, మన పార్టీనే ఓడించారు ఈ రేణుకా చౌదరి అతను కలిసి. ఈ విషయం తెలిసి ఎన్టీఆర్ గారు అంత చేసినా కూడా 3000లోనే పోయింది ఒక ఎంపీ సీటు. ఏంటంటే లక్ష్మీపార్వతి వచ్చింది, పార్టీ ఓడిపోయిందని నా మీద ముద్ర వేయటం కోసం
అట్లా మొదటి నుంచి ఎన్ని కుట్రలు అంటే అవి చెప్పడానికి చాలా ఉన్నాయి. అట్లా చేస్తే అది అంతా ఎన్టీఆర్ గారికి అక్కడ లోకల్గా సుబ్బారెడ్డి గారు వాళ్ళంతా కూడా ఇచ్చారు. రిపోర్ట్ ఇచ్చాక పిలిచి ఇంకా చాలా తిట్లు తిట్టి, ఇంక అసలు నువ్వు వద్దు పార్టీలో, నువ్వు వెళ్ళిపో, నువ్వేదో నీ వ్యాపారం నువ్వు చూసుకో అని చెప్పి పంపించేశారు. అది నాకు తెలియదు. దేవుడి సాక్షిగా అసలు అది వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందనేది నాకు తెలియదు. కానీ తర్వాత ఇప్పటికి ఆయన ఉన్నాడుగా, రామచంద్రరావు గారు అడ్వకేట్ జనరల్గా చేశారే, ఆయన అడగండి చెప్తారు నిజమేంటనేది. ఆయన ద్వారా అప్పుడు ఆయన మా ఇంటికి తరచుగా వస్తూ ఉండేవారు, నన్ను చెల్లెమ్మ అంటూ ఉండేవారు. వచ్చి ఫోన్ చేసి, అమ్మ మీ అల్లుడు మిమ్మల్ని కలుస్తాడంట అని ఫోన్ చేశాడు. ఏ అల్లుడు అంటే చంద్రబాబు. వామ్మో నన్ను కలిస్తే అప్పటికి నాకు భయం, ఎందుకంటే చొరవ లేదు నాకు. ఈ అప్పుడే మా మ్యారేజ్ అయ్యింది, ఎవరు పెద్దగా నాకు ఏం మాటలు లేవు. ఇట్లాంటి పరిస్థితులు నేను భయపడి ఎన్టీఆర్ గారు ఏమన్నా నన్ను తిడతారేమో అంటే, లేదమ్మా నువ్వు ఒక్కదానివి చేయగలవు, నీ మాట వింటారు ఆయన, నువ్వు వినమ్మా అని చెప్తే అప్పుడు ఈయన ఆఫీస్కి వెళ్ళిన టైం చూసి అప్పుడు వచ్చారు చంద్రబాబు గారు. ఇద్దరం కూర్చున్నాక చెప్పారు, మనం ఈ టైంలో ఎలక్షన్లు వస్తున్నాయి, నేను వెళ్ళిపోతే ఆ చెడ్డ పేరు మీకే వస్తుంది అని నాకేసే బిస్కెట్ ఆయన నాకు వేశారు. అట్లాగా నేను అసలే అమాయకంగా, నిజమే కదా నా అత్తగారు వచ్చింది అల్లుడిని సాగనంపిందని చెడ్డ పేరు నాకు వస్తుందేమో అని నేను చెప్తాను బాబు, కానీ ఎప్పుడు ఎన్టీఆర్కి మాత్రం ద్రోహం చేయొద్దు, అది నీ కొడుకు మీద ఒట్టేసి చెప్పు అని నేను మాట కూడా తీసుకున్నాను. మీరు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారిని అడగండి ఈ విషయం. అట్లాంటివన్నీ పోయినాయి. తర్వాత ఆయన్ని మళ్ళీ నేను ఒక లైఫ్ ఇచ్చాను. అటువంటిదే మా ఇద్దరికి ఎసురు పెట్టాడు అని అప్పుడు అది ఆయన గుర్తు చేసి తిట్టారు. నువ్వు పాముకు పాలు పోసినట్టు అవుతుంది, నేను వద్దంటే విన్నావా, మళ్ళా నువ్వు వాడిని తీసుకొచ్చావు, చూడు ఈరోజు ఏమైందో, మనకి సమాధులు కడుతున్నాడని చెప్పి. సరే ఇక చాలాసేపు బాధపడి మెల్లగా ఆయన పైకి తీసుకెళ్ళి అట్లా పడుకోబెట్టి, తర్వాత ఇంతలో జయకృష్ణ పద్మమ్మ వాళ్ళు వచ్చారు, పెద్ద కోడలు పెద్ద కొడుకు, వాళ్ళకి మా ఉండలేదు తీసుకొచ్చారు. తర్వాత సన్నగా వర్షం పడుతూ ఉంది. తర్వాత వేడి నీళ్ళు పెట్టి ఆయనకి స్నానం చేయించాను. ఇది మూవింగ్ మ్యాట్రెస్ ఒకటి ఉంది, దాని మీద పడుకోబెట్టి మసాజ్ మ్యాట్రెస్ అది. అట్లా కాళ్ళు ఒత్తుతా కూర్చుంటే అన్నయ్య వచ్చారు, మోహన్ రెడ్డి అన్నయ్య. చెప్పాను, అన్నయ్యని పక్కకు తీసుకెళ్ళి, అన్నయ్య ఇప్పుడు కొంచెం ఆయన డైవర్ట్ చేయండి, మనసు ప్రశాంతం చేయాలి మనం ఇదనంటే, సరే ఆయన ఏదేదో చెప్పారు. ఏం చెప్పినా ఆయన డైవర్ట్ కాల, ఎందుకంటే ఆ మూడ్లోనే ఉండిపోయారు. ఏం చేయాలి, ఎట్లా చేయాలి మోహన్ రెడ్డి గారు, నేను రేపటి నుంచి ప్రజలకి ఎలా నా మొహం చూపించాలి, ప్రజలు నన్ను నమ్మి నాకు అధికారం ఇస్తే వీళ్ళెత్తుకుపోతే నేనేం చెప్పాలి ప్రజలకు సమాధానం, ఇదే ఆయన మాట. అలాగే నా డబ్బు కూడా లేకుండా నాకు చేశారు, నేనే మీటింగ్ పెట్టాలి, ఎట్లా, నేనేంటి ఇలా నిస్సహాయంగా నాకు ఈ పరిస్థితి కల్పించారు. ఇక ఆ వేదన అయితే మేము తట్టుకోలేకపోతున్నాము. సరే భోజనం పెట్టినా సరిగ్గా తినలేదు నిజానికి ఆయన. 9 దాకా అన్నయ్య ఉన్నారు, మోహన్ రెడ్డి అన్నయ్య. మధ్యలో అక్కినే నాగేశ్వరరావు, ఎల్వి ప్రసాద్ గారి కార్యక్రమం 7 గంటలకు ఏదో టీవీలో వస్తూ ఉంటే దాని మీద అక్కినేని గారికి ఫోన్ చేసి ఇవ్వమంటే చేసి ఇచ్చాను. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. తమ్ముడు నువ్వు సిగరెట్లు మానేయాలి, పెదాలు నల్లగా ఉన్నాయని చెప్పాడు. రేపు భోజనానికి రమ్మన్నారు. నేను అప్పుడు అన్నాను, నాకు ఏంటంటే ఎన్టీఆర్ గారు గవర్నమెంట్ దించిన తర్వాత ఆయన ఒకటే ప్రతిజ్ఞ చేశారు ఎన్టీఆర్ గారు, నా భార్య మీద అభాండాలు మోపి నా భార్యని బూచిగా చూపించి నా అధికారాన్ని లాగేశారో అదే నా భార్యని ముందు పెట్టి మళ్ళీ నేను అధికారాన్ని సాధిస్తాను అని ఒక ప్రతిజ్ఞ చేశారు ఆయన. చేసి నన్ను జిల్లా మీటింగులు, మీకు తెలుసు కదా, ప్రతి జిల్లాకు ఒక మీటింగ్ పెట్టి నన్ను పంపించారు. ఫస్ట్ నిజాం గ్రౌండ్స్లో 1,50,000 మంది మీటింగ్, ఎంత అద్భుతంగా ప్రజా చైతన్య యాత్రలు అనే పేరుతో చేశారు. నాకు ఆ మరుసటి రోజు నెల్లూరులో మీటింగ్ ఉంది, ప్రసన్న కుమార్ రెడ్డి మీటింగ్ అరేంజ్ చేశారు, నేను వెళ్ళాలి ఆ మరుసటి రోజు. అది నేను గుర్తు చేశాను, నాకు రేపు మీటింగ్ ఉంది కదండి ఎట్లాగంటే, అవునవును మీ మరదలు మీటింగ్కి వెళ్తున్నారు తమ్ముడు, వచ్చాక పిలుస్తాను. సరే ఆయన నాకు ఫోన్ ఇవ్వమంటే ఇచ్చారు. తర్వాత చెప్పాను నేను ఇట్లా వచ్చాకంటే, ఏం పర్వాలేదు మీరు వెళ్ళి రండి అని చెప్పారు. అది అయిపోయిన తర్వాత 9 దాకా అది ఇది మాట్లాడుతూ ఉన్నాము. ఆ తర్వాత 9:30కో ఏమో క్రింద రామానాయుడు గారు వచ్చారని కబురు వచ్చింది. ఈయన క్రిందకి వెళ్ళారు. నేను నాకు ఒంట్లో బాగాలేదు ఆ రోజు, చాలా నడుముల నొప్పులు ఎంత విపరీతంగా ఉంది నాకు. అందుకని నేను కిందకి వెళ్ళలేకపోయాను. వీళ్ళు సర్వెంట్ని పిలిచి టీ పెట్టి ఇవ్వమని చెప్పాను. నేను పడుకున్నాను ఆయన వచ్చేదా. అసలు అసలు లాస్ట్ ఏం మాట్లాడుకుందో ఎప్పుడు నేను రామానాయుడు గారిని అడగలేదు, అడుగుంటే బాగుండేదని నాకు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు. ఆ లాస్ట్ సమావేశం వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు అనేది నాకు ఇప్పటికి కూడా అర్థం కావటం లేదు.
మరి ఆయన ఎవరికన్నా చెప్పారు వాళ్ళ కొడుకులకి ఎవరికన్నా, మరి నాకు తెలియట్లేదు. సరే అది అయిపోయింది. వచ్చిన తర్వాత ఎప్పుడూ లేని నేను బాగా నొప్పులతో బాధపడుతుంటే ఆయన, ఏమ్మా బాగా నొప్పులుగా ఉన్నాయా, అన్ని కష్టాలు నీకే, నన్ను పెళ్లి చేసుకుని నీకు ఎక్కడా సుఖం లేదు, అన్ని నిందలు నువ్వు మోస్తున్నావు, నా వాళ్ళు చేసే దుర్మార్గానికి నువ్వే బలైపోయావు లక్ష్మి, ఎంత బాధ కలుగుతుందో నేను చూస్తే అని చెప్పి మొదటిసారిగా ఆయన నాకు నొప్పులు ఒత్తుతానని చెప్పి కాళ్ళు ఒత్తటం మొదలుపెట్టారు. వద్దండి పాపం, నాకు అట్లాంటి పని చేయొద్దండి అని చెప్పి నేను లేచి కూర్చొని ఆయన పడుకోబెట్టి ఆయన కాసేపు ఆయన పాదాలు ఒత్తాక, చాలాసేపు ఇవే రాజకీయాలు. ఆ రోజు 9ంటికి పడుకునే మనిషి నిద్ర రావట్లేదు లక్ష్మి, ఇతను చేసిన దుర్మార్గమే నాకు మనసులో వేదన, బాధను తట్టుకోలేకపోతున్నాను నేను. ఏం చేయాలి, ఎట్లా చేయాలి లక్ష్మి? నాకు ముందు అధికారం కోసం కాదు, నాకు చేసిన ప్రజాస్వామ్యానికి చేసిన అన్యాయం మీద నాకు బాధ కలుగుతూ ఉంది. దీన్ని ఒక పరిహాసంగా మార్చేశారు. ఎవడికి డబ్బు ఉంటే వాళ్ళల్లా కూడా ఎమ్మెల్యేలు కొని అధికార మార్పిడి చేయటం అనే ఇంత దురదృష్టమైంది నా పార్టీలో రావటం నేను తట్టుకోలేకపోతున్నాను లక్ష్మి. నేను చాలా బాధపడుతున్నాను. నేను నచ్చ చెప్పాను, వేదాంతం చెప్పాను, స్వామి చూడండి, ఏ రాజులు శాశ్వతంగా ఉన్నారు, ఏ అధికారాలు శాశ్వతంగా ఉన్నాయి, వాళ్ళంతా ఎక్కడున్నారు? అందువల్ల మంచి ఒక్కటే మిగులుతుంది. మీరు ఎప్పుడు కింగేనండి. ప్రజలు మిమ్మల్ని మెచ్చి అధికారం ఇచ్చారు, మీరు కావాలని కోరుకోలేదు కదా. మీరు ధైర్యంగా ఉండండి. అంత అధికారమే పోయింది, డబ్బు అదే వస్తుందండి స్వామి. మీరు ఇలా బాధపడితే మీరు నాకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మీకు ఏదన్నా జరిగితే నాకు దిక్కేవారండి ఈ ప్రపంచంలో. నేను బోరుని ఏడ్చాను నిజంగా. ఆయన పాదాల మీద తలకాయ పెట్టి ఎంత ఏడ్చానంటే గుండెలు. ఎందుకంటే ఆయన బాధ నేను మోస్తూ ఉన్నాను, ఆయనకు జరిగిన అవమానము నేను మోస్తూ ఉన్నాను. నన్ను అన్నయ్య అట్లా ఉంచుదాం, నన్ను మీద చెయ్యి వెయ్యరాని నిందలన్నీ వేసి ఘోరంగా నన్ను అవమానించినవి అన్నీ కూడా, దానికంటే నా భర్త పడే వేదన నేను చూడలేకపోతున్నాను అస్సలు. ప్రతి క్షణం ఎవరు వచ్చి పలకరించినా కూడా, తమ్ముడు చూసావా నాకు ఎంత అన్యాయం జరిగిందని కళ్ళమన్నీళ్ళు. ఎప్పుడైనా ఆయన కళ్ళమన్నీళ్ళు చూసామా జీవితంలో? అంత సింహంలా బ్రతికిన మనిషిని ఇంత చేసిన దుర్మార్గులు మీరు మాట్లాడే హక్కు ఉందా అసలు ఆయన భార్యని గురించి? ఎంత నీచానికి దిగజారిపోయారు మీరు అసలు. ఒక మనుషులు కారా మీరు? పశువులా మీరు? పశువులు కూడా బాగానే ఉంటాయి, ప్రకృతి ధర్మాన్ని పాటిస్తాయి, అవి ఊరికి అపకారం చేయవు. కానీ మనిషిగా పుట్టిన మీరు ఒక దేవుడు లాంటి మనిషికి ద్రోహం చేశారు. ఆయన నమ్ముకొని వచ్చిన ఆయన భార్యకి అన్యాయం చేశారు. ఎన్ని రకాల అబద్ధాలతో మీ జీవితాన్ని కొనసాగిస్తున్నారు, ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాము. నా బాధంతో ఒక్కటే, చరిత్రని ఈ విధంగా మీరు తలక్రిందులు చేసి మసిబూసి మారేడుకాయ చేస్తే వాస్తవ చరిత్ర ఎట్లా బయటకు వస్తుంది? ఎన్టీఆర్కి జరిగిన అన్యాయం అందరికీ ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు లక్ష్మీపార్వతి వల్ల ఏదో అయిపోయిందని ఊరికి అనుకోవటం తప్ప, లక్ష్మీపార్వతి వల్ల ఏదన్నా అయితే ఎందుకు నన్ను శిక్షించలేదు? నా వల్లే నిజంగా ఆయన ప్రాణాలు పోయింటే నన్ను జైల్లో పెట్టాలి కదా, నా మీద చూపించి రుజువు చేసి నన్ను పంపించాలి కదా, లేదా చంపేయాలి కదా. లేదు, నా వల్లే అధికారం పోయింది, ఈమె ఈ రాజ్యాంగేతరంగా ఇలా వ్యవహరించిందనే విషయాలు ప్రూవ్ చేయాలి కదా. 9 ఏళ్ళ వాళ్ళ గవర్నమెంట్లో ఒక్క విషయమన్నా ప్రూవ్ చేశారా? పోనీ ఈమె అవినీతితో ఇంత డబ్బు సంపాదించిందని ఎక్కడైనా నా ఆస్తులు బయటకు చూపించగలిగారు? ఆ రోజు జనవరి 18 నాడు నందమూరి తారక రామారావు గారు చనిపోయినాక కూడా మీరు ఆయన కుటుంబ సభ్యులకి ఎవరికీ తెలియపరచకుండా కొంతమంది మీ శ్రేయోభిలాషులకే తెలియపరుచుకుని సూట్ కేసులు, మీరు సంపాదించిన సూట్ కేసులు, నందమూరి తారక రామారావు గారు పార్టీ పేరు చెప్పుకుని పదవుల పేరు చెప్పుకుని సంపాదించిన సూట్ కేసులు అన్నీ కూడా మీరు మీ బంధువులకి మిమ్మల్ని మీరు నమ్మినటువంటి గద్దె బాబురావు గారు కావచ్చు, సుచిత్ర కృష్ణరాజు గారు కావచ్చు, లేకపోతే ఎన్టీ రామారావు గారు అభిమాని మోహన్ బాబు గారు కావచ్చు, ఇలా శ్రీకాంత్ గారని పిఆర్ఓగా ఉండే ఆయనకు కావచ్చు, ఇట్లా సూట్ కేసులు అన్నీ కూడా శవాన్ని అక్కడ పెట్టి సూట్ కేసులు బయటికి పంపించారని కూడా మీడియా మీ మీద దుష్ప్రచారం చేసిందని కొంతమంది ప్రజలు అనుకుంటూ ఉంటారు. అసలు అనుకోవడానికి ఎట్లా ఉందంటే ఏదో నింగికి ఆకాశాన్ని ముడిపెట్టినట్టుంది తప్ప ఇది. ఎందుకంటే ఆయన తెల్లవారుజామున 3ంటికి చనిపోయారు. అంతకుముందే నాకు మెలకు వచ్చింది. ఆయన గురక భయంకరంగా వస్తూ ఉంటే నాకు ఎందుకో డౌట్ వచ్చి, ఎందుకంటే క్రింద పోలీస్ సెక్యూరిటీ అంత ఉన్నారు, రికార్డు ఎవరు వచ్చినా అక్కడ రికార్డులో రాయబడుతుంది. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? అందులో ఎక్స్-సీఎం అయినా కూడా ఆయన ఫుల్ జెడ్ కేటగిరీ కదా, మరి అంతమంది డిఎస్పీ స్థాయి అధికారులంతా క్రింద ఉన్నారు.
పిఎస్లు ఉన్నారు, పిఏలు ఉన్నారు. నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా కూడా ఉన్నారు కదా. మరి సీఎంఏ కాదు, నేషనల్ ఫ్రంట్ చైర్మన్ చైర్మన్ కూడా. కూడా అయినా కూడా చెప్తున్నా, సెక్యూరిటీ సంగతి చెప్తున్నా. అంత భారీ స్థాయి సెక్యూరిటీ మాకుంది. అందువల్ల ఆ సమయంలో ఎవరు వచ్చారనేది వాళ్ళే చెప్పారు కదా. ఇంకా ఇవన్నీ ఎన్ని మీరు ఊహలు, ఎన్ని కల్పితాలు మీరు కల్పించినా కూడా ఎవరూ ఊహించినటువంటి సంఘటన జరిగింది. మీరు చేసిన దుర్మార్గానికి నా భర్త గుండె బలైపోయింది, తెల్లవారుజామున హార్ట్ అటాక్ వచ్చింది. అది అర్థం చేసుకుని వెంటనే నేను సోమరాజు గారికి ఫోన్ చేశాను 3 గంటలకి. వెంటనే 10 నిమిషాల్లో, దగ్గరే కదా కేర్ హాస్పిటల్, 10 నిమిషాల్లోనే మొత్తం 6 డాక్టర్ల బృందం వచ్చారు. ఇంకా నేను ఈలోపు క్రింద మోహన్ అనుకుంటా, మోహన్ ఉన్నాడు మాకు పిఏ, ఆ అబ్బాయి కూడా చెప్తాడు మీకు. మోహన్ వెంటనే కుటుంబ సభ్యులందరికీ చెప్పారు. అన్ని నిమిషాల్లోనే జరిగిపోయింది. నేనైతే ఎవరితో మాట్లాడనగా, నేను చెప్పగలనా ఎవరితోనైనా? అలాగే మాకు ఎప్పుడు వచ్చి పరామర్శించి ఈ షుగర్ టెస్ట్ చేసేటువంటి డాక్టర్ లక్ష్మీ, పేరు లక్ష్మీరెడ్డి గారు, మహాలక్ష్మి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, వాళ్ళకి కూడా ఫోన్ చేయించాను నేను. డాక్టర్లు అందరికీ ఫోన్ చేయించాను. కుడి ఏడంగా అందరూ వచ్చారు. ఒక్క 5 నిమిషాలు మహాలక్ష్మి గారు ముందు వచ్చారు, అంతే తేడా. మరి ఇంతమంది పోలీస్ ఆఫీసర్స్ మధ్య నా భర్త శవాన్ని అక్కడ పెట్టి నేను ఏమి దుఃఖమే లేకుండా ఒక కట్టిన రాయిలాగా వాళ్ళ పార్టీ వాళ్ళందరినీ పిలిపించి నేను సూట్ కేసులు ఇచ్చి, ఏదన్నా అసలు ఎక్కడన్నా పొసగుతుందా ఇది? ఏమన్నా అర్థం ఉందా ఇది? ఒక ఇంటి నిండా డాక్టర్లు ఉన్నారు. వెంటనే కొడుకులందరూ వచ్చేసారు. 3:30 కల్లా అందరూ ఉన్నారు. పక్కనే ఉండే జయశంకర్ వచ్చేసాడు. ఇంతమంది మధ్య నేను సూట్ కేసులు ఎలా పంపిస్తాను? అందువల్ల ఎట్లాంటి కథలు సృష్టించబడ్డాయో. నా భర్త పోయి అసలు నమ్మలేక నేను అల్లాడిపోతున్నా. 2 రోజులు నీళ్లు కూడా నేను తాగలేదు, అంత అల్లాడిపోయాను నేను. నన్ను వదిలిపెట్టి నా పరిస్థితి ఏంటంటే, నాకైతే నా శ్రేయభిలాషులు ఏం చేశారంటే కాంగ్రెస్ వాళ్ళకి ఫోన్ చేశారు. చేసి ఎందుకు నన్ను ఏమైనా చేస్తారేమో, విజయభాస్కర్ రెడ్డి గారికి ఫోన్ చేసిన మాట వాస్తవం. ఎందుకంటే నా ప్రాణాలు కాపాడుకోవాలని. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఏమన్నా ఆవేశపడి ఆమెను ఏమన్నా చేస్తారే అని భయం కూడా. హరికృష్ణ మీ మీద చెయ్యి చేసుకున్నాడు అనేటువంటిది కూడా ప్రచారం జరిగింది. లేదు, అవన్నీ అబద్ధాలు. పాపం ఆ పిల్లల్లో అట్లాంటి కుసంస్కారం లేదు. తండ్రికి హాని చేశారు తప్ప నాకేం అట్లాంటిదేం లేదు. వాళ్ళు నాతో మాట్లాడలేదు, ఎప్పుడు మాట్లాడలేదు. కాదు అక్కడ నా కుర్చీ లాగేశారు. ఎన్టీఆర్ గారు పక్కన కూర్చున్నప్పుడు, గ్రౌండ్స్లో డెడ్ బాడీ ఉన్నప్పుడు, అక్కడ నేను బాత్రూంలోకి వెళ్ళొచ్చేసరికి నా కుర్చీ అక్కడ లాగి పడేశారు. సరే, ఇక అవమానాలన్నీ అవి మామూలుగానే జరిగినాయి. కానీ ఒక చరిత్ర, ఈ ఆయన కొడుకుల్లో 7 కొడుకుల్లో ఎవరైనా సరే ఎన్టీ రామారావు గారు బతుకున్నప్పుడు కానీ ఆయన పోయిన తర్వాత కానీ మిమ్మల్ని ఒక్కసారన్నా అమ్మా అని పిలిచారా? ఎప్పుడు నాకు జయశంకర్ అమ్మ అని పిలిచేవాడు. తర్వాత బాలకృష్ణ ఓపెన్గా స్టేట్మెంట్ మా ఇంటికి వచ్చాడు కదా, లాస్ట్ 3-5 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఇంట్లో. అప్పుడు అనుకోకుండా టీవీ 9 వస్తే వాళ్ళకి చెప్పాడు, మా అమ్మ ప్రతి వారం ఇక మా అమ్మ దగ్గరే నేను కనపడతాను మీకు అని చెప్పాడు. నాకు కూడా బాలకృష్ణ చాలా ఇష్టం. అబ్బాయికి కష్టం వచ్చినప్పుడు నేను వెళ్ళాను, పరామర్శించాను. కానీ దురదృష్టం ఏంటంటే కుటుంబంలో ఆల్మోస్ట్ అందరూ మా దగ్గరికి వచ్చారు. మా గవర్నమెంట్ వచ్చాక అందరం కలిసిపోయాము. వాళ్ళ ఇళ్ళకి నన్ను తీసుకెళ్ళారు. ఒకళ్ళకొకళ్ళు ఎంతో బాగున్నాము. మళ్ళీ ఈ విధమైన రాజకీయ విభేదాలు సృష్టించిన తర్వాత మళ్ళీ కుటుంబం అటు వెళ్ళారు. అది జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడన్నా మీ దగ్గరికి రావడం కానీ, లేదా జూనియర్ ఎన్టీఆర్ రామారావు నందమూరి తారక రామారావు సీనియర్ గారికి నేనే వారసుండని చెప్పుకునేటువంటి స్థాయికి వచ్చేసాడు ఇప్పుడు. అతని నటన మీద కానీ, అతని వాక్చాతుర్యం మీద కానీ, అతని డైలాగ్ డెలివరీ మీద కానీ, అతని సినిమాల మీద కానీ మీ అభిప్రాయం ఏంటి? సినిమా పరంగా అంటే నేను ఒప్పుకోను. ఎన్టీఆర్ గారికి రాజకీయంగా కానీ సినిమా పరంగా కానీ వారసులు ఎవ్వరు లేరు నా దృష్టిలో, ఎవ్వరు లేరు. ఆయనే సాటి. ఎన్టీఆర్ అంటే ఆయనే. వివేకానందుడు అంటే ఇంకొక వివేకానందుడు ఎట్లా సాధ్యం కాదు, మళ్ళీ వివేకానందుడే పుట్టాలి. అలాగే ఎన్టీఆర్ అంటే మళ్ళీ ఎన్టీఆరే పుట్టాలి అలాగా. అంతే తప్ప అటువంటి లక్షణాలు రూపంలో కానీ నటనలో కానీ దీంట్లో ఎవ్వరితో పోలిక లేదు. ఇదే జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం అంతా వెలేసినప్పుడు నేను ఆదరించాను. పిల్లాడిని పిలిచి నా మనవళ్ళలాగా మేము ఎంతో ప్రేమ చూపించాను. నేను వాడికి బట్టలు తెప్పించాను. వాడి ఫస్ట్ అరంగేట్రం నేను చేయించాను. అతను ఫారిన్ వెళ్ళటానికి నేను హెల్ప్ చేశాను. తర్వాత ఎన్టీఆర్ గారి చెప్పి బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో వాటా వేయించాను.
అన్ని రకాలుగా ఆ కుటుంబానికి నేను అండగా ఉంటే మా గవర్నమెంట్ ఎప్పుడు పడిపోయింది అప్పటి నుంచి ఆ తల్లి కొడుకులు రావటం మానేశారు. కనుక నవ్వుకున్నాను నేను, ఈ ప్రపంచం అంతా ఇలాగే ఉంది. దాని గురించి వీళ్ళు చేసిన అపకారంలో చిన్నపిల్లాడు వాడు చేసింది ఏం పెద్ద తప్పు అని మనం విమర్శించగలం అంతే. మా అమూల్యమైన సమయాన్ని telugupopular.comకి కేటాయించి ప్రముఖ చలనచిత్ర హీరోనే కాకుండా తెలుగు ప్రజల ప్రపంచ ప్రజల హృదయాల్ని దోచుకున్నటువంటి మహానటుడు నందమూరి తారక రామారావు గారి కుటుంబానికి సంబంధించి కానీ రాజకీయాలకు సంబంధించిన కానీ ఏ మీడియా సంస్థకి తెలియనటువంటి విషయాల్ని ఎక్స్క్లూసివ్గా telugupopular.comకు చెప్పినందుకు లక్ష్మీపార్వతి గారి నందమూరి లక్ష్మీపార్వతి గారికి telugupopular.com తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. telugupopular.com ప్రేక్షకులకు నమస్కారం తెలియజేస్తూ telugupopular.com సబ్స్క్రైబ్ చేయండి. బాలకృష్ణ ఓపెన్గా స్టేట్మెంట్ మా ఇంటికి వచ్చాడు కదా లాస్ట్ 5 years బ్యాక్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఇంట్లో. అప్పుడు అనుకోకుండా TV9 వస్తే వాళ్ళకి